మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఆ రెండు పడవలు ఒకటే దారి వెంట వెడతాయా, లేకపోతే ఏ తీరానికి చేరతాయి, అసలు తీరానికి చేరతాయా లేదా అనేటువంటిదే ఇప్పుడు మిలియన్ మెదళ్ళని వేధిస్తున్న వెంటాడుతున్నటువంటి ప్రశ్న. ఎవరైతే తమ లీడర్లని టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఉక్కుపాతంతో అణిచేయాలని చెప్పి కూటమి సర్కార్ మాట ఇచ్చింది, స్టార్ట్ చేస్తోంది. ఏంటి మీ దాకా వస్తుందని భయపడుతున్నారా? అధికారంలోకి వచ్చిన ఈ 4-5 నెలల్లో సామాన్య కార్యకర్త నుంచి హింసించటం అన్నది నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తాను. ఒకవేళ నిజంగా మీ బలం, మీ అండ, మీ దండ జగన్మోహన్ రెడ్డే అయితే ఆయన ఎవ్వరికీ భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? 11 స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. హోదా ఎందుకు అడుగుతున్నాము? మీరు అడగట్లే, అడుక్కుంటున్నారు. మేము ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం, ఇవ్వండి. ఏ భయమా? జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మీ తాట తీస్తారన్న భయమా? జగన్కి వచ్చే అవకాశం కల్పించు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి. ఇంట్లో ఉప్మా వండినా, పప్పుచారు వండినా, ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏంటి ఇది? కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము, లేకపోతే మౌనంగా ఉండేటువంటి వాళ్ళని గెలుగుతున్నట్లు కదా? మీకు ఎందుకు అనిపిస్తుంది క్వశ్చన్ అడగాలని? ఎవరు చేయట్లేదా? సోషల్ మీడియాలో ఎవరు వంటలు పోస్ట్ చేయట్లేదా? తిరుమల అంటేనే పరమ పుణ్య పావన క్షేత్రం. అలాంటి 4 మాడ వీధుల్లోకి వెళ్ళి మీరు రీల్స్ చేశారు. అంత పవిత్రతను, అంత భక్తి భావ్యాన్ని రీల్స్ కోసం యూజ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? ఈ ముస్లిం అతను మాడవీధుల్లో దేవరం ముందు నువ్వెంత అని రీల్ చేసి ఇన్స్టాలో పెట్టాడు. అంటే ఇవేం పోలీసులు కనిపించట్లేదు. దువ్వెన మాధురి గారంట. ఏం పోయే కాలాలండి వీళ్ళకి? ఆ టీడీపీ గాళ్ళకే అడుగుతున్నాను, ఈమె మాధురివా? ఒక ఆడపిల్ల మీద కామెంట్ చేసేటప్పుడు ఎవరికైనా చేతులు ఎలా వస్తాయండి? తన కుటుంబ సభ్యుల గురించి అంత నొప్పి వచ్చిందే నీకు? పార్టీలు ఏమైనా కుటుంబ సభ్యుల్ని అలా మాట్లాడటం తప్పేగా? ఏ మా కుటుంబ సభ్యులు మాట్లాడచ్చా? మీ ప్రత్యర్థి అచ్చెన్నాయుడు ఏం పీకుతాడు? అచ్చెన్నాయుడా బచ్చెన్నాయుడా? కొన్ని రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మన కళ్ళ ముందు ఉండరు. దువ్వాడ శ్రీనివాస్ గారి మర్డర్కు దివ్యల మాధురి స్కెచ్ వేస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర స్టేటస్ పోయిన తర్వాత దివ్యల మాధురి ఎక్కడ ఉంటుందో చూసుకోండి. ఆ ఇద్దరి గురించి ప్రత్యేక పరిచయం అసలు ఏమాత్రం అవసరమే లేదు. ఎందుకంటే సస్పెన్స్ థ్రిల్లర్ని మించినటువంటి ఎపిసోడ్ లెవెల్లో జరిగినటువంటి రచ్చ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. ఆ రెండు పడవలు ఒకటే దారి వెంట వెడతాయా, లేకపోతే ఏ తీరానికి చేరతాయి, అసలు తీరానికి చేరతాయా లేదా అనేటువంటిదే ఇప్పుడు మిలియన్ మెదళ్ళని వేధిస్తున్న వెంటాడుతున్నటువంటి ప్రశ్న. కూటమి సర్కార్ తన ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి ఈ తరుణంలో ఆ ఇద్దరి గమ్యం ఏ విధంగా ఉంటుంది అని మాత్రమే కాకుండా ఆ ఇద్దరి వ్యూహాలు ఎలా ఉంటాయనేటువంటిది ది మోస్ట్ హాట్ టాపిక్ అవుతున్నటువంటి సందర్భంలో లెట్స్ ఇన్వైట్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అండ్ దివ్యల మాధురి ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీనివాస్ గారు, మాధురి గారు, నమస్తే, వెల్కమ్ టు డయల్ న్యూస్. సాధు గారు నమస్కారం. చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలుసుకోవటం చాలా ఆహ్లాదకరంగా ఉంది, మాట్లాడుకోవటం, ఇలా కూర్చోవటం. కానీ బయట రాజకీయాలు మాత్రం చాలా ఇబ్బందిగానే ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఎవరైతే తమ లీడర్లని టార్గెట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఉక్కుపాతంతో అణిచేయాలని చెప్పి కూటమి సర్కార్ మాట ఇచ్చింది, స్టార్ట్ చేస్తోంది. ఏంటి మీ దాకా వస్తుందని భయపడుతున్నారా? సాధారణంగా మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా బలం, మా ధైర్యం, మా శక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త నుండి సీనియర్ నాయకుల వరకు
మా పార్టీయే మాకు బలం. అయితే నేను ఒక మాట చెప్తున్నా, ఏంటి దాడులు? ఏ రౌడీయిజమా, గుండాయిజమా? ఏం చేయబోతున్నారు? అధికారంలోకి వచ్చిన ఈ 4-5 నెలల్లో సామాన్య కార్యకర్త నుంచి హింసించటం అన్నది నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను. ఎంతమంది పసిపిల్లల పైన అత్యాచారాలు, ఎంతమంది పైన ఈ రోజుకి కూడా కంప్లైంట్స్ ఇస్తే కనీసం పట్టించుకోవట్లేదు. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్ళి స్టేషన్ టు స్టేషన్ తిప్పి హింసిస్తున్నారు. ఏంటిది అంటే భయపెట్టాలనుకుంటున్నారా? నేను ఒకటి అంటున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెడితే, దిగువ స్థాయి కేడర్ని భయపెడితే, సోషల్ మీడియా ద్వారా భయపెట్టేస్తే, వాళ్ళు నిర్వీర్యమైపోతే మేము కూడా బలహీనపడిపోతామని వాళ్ళు ఎత్తుగడేమో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్కి మా శరీరాలు మేము అడ్డంగా ఉంటాం. నేను దువ్వాడ శ్రీనివాస్గా చెప్తుంది ఏంటంటే, ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ప్రజల కోసం చేసిన పోరాటాల్లో పోలీస్ తూటాలకి ఫైరింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేస్తే ఆ పోలీస్ తూటాలకు ఎదురుగెళ్ళినటువంటి అనుభవం నాది. నాకు అదిరేది లేదు, బెదిరేది లేదు, ఎవడికి భయపడేది లేదు. నేను ఈరోజు చెబుతున్నా, నాలాంటి లీడర్స్ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సైన్యమే ఉంది. ఆ సైన్యం మాకు ధైర్యం జగనన్న అయితే, జగనన్నకి మేమందరం కూడా రక్షణ కవచం. మేము మా కార్యకర్తలకి ఓ గొడుగై కాపాడుకుంటాం. ఎవడు అడ్డం వస్తాడో చూస్తాం. కార్యకర్తలకు అడ్డంగా మా స్థాయిలో మేము, మా పరిధిలో మేము అడ్డంగా నిలబడతాం. ఏం చేస్తారో చూస్తాం. ముందు మా కార్యకర్త ఒంటి మీద ఈగ వాలాలన్నా, పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు రావాలన్నా, లేదు తప్పుడు కేసు పెట్టాలన్నా ముందు మా పైన పెట్టండి. వైసీపీ కార్యకర్తలకు, వైసీపీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి బలం, బలహీనత, ఆయనే రక్ష. ఇదే మాట మీద మీరు ఉంటారా? ఎస్, ఉంటారు కదా. మా రక్షకుడు, మా నాయకుడు. మా నాయకుడికి అండదండలుగా మేముంటాం. మా అందరికీ బలం మా నాయకుడు. ఓకే, ఒకవేళ నిజంగా మీ బలం, మీ అండ, మీ దండ జగన్మోహన్ రెడ్డే అయితే, ఆయన ఎవ్వరికీ భయపడకపోతే అసెంబ్లీకి ఎందుకు పోవట్లేదు? ఎన్నిసార్లు ఈ ప్రశ్న మీరు చేస్తారు అంటే, మీ ద్వారా నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నానంటే సాధు గారు, క్లారిటీగా మేము చెప్తున్నాం. అసెంబ్లీకి వెళ్ళటం సమస్య కాదు. అసెంబ్లీకి వెళ్ళాలంటే సరే, ప్రజా తీర్పుని మేము శిరసావహిస్తున్నాం. మాకు 11 స్థానాలే వచ్చాయి. ఓకే, 11 స్థానాలతో మేము అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. హోదా ఎందుకు అడుగుతున్నామంటే, మీరు అడగట్లే, అడుక్కుంటున్నారు. సరే, మీరు ఏ భాషలు తీసుకోండి, ఇది రాజకీయంగా మేము అడుగుతున్నాం స్పీకర్ని. ఎందుకు అడుగుతున్నామంటే, వాళ్ళు ముందుగానే చెప్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే అని జగన్మోహన్ రెడ్డి గారికి. ఒకవేళ ఎమ్మెల్యే స్థాయిలో మేము చూస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి అన్నది అది ఇండికేషన్. జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే కాదు, 40% 11 సీట్లు వచ్చినప్పుడు కూడా 40% పైచీలకు ఓట్ బ్యాంక్ సాధించుకున్న ఒక బలమైనటువంటి శక్తి. ఆయన్ని ఎమ్మెల్యే అంటారా? ఓటమి, జయాపజయాలు దైవాదినాలు. ఓడినంత మాత్రాన మీరు ఆ రకంగా చూస్తారా? రేపు అసెంబ్లీలోకి వెళ్తే మీరు ఎమ్మెల్యేగానే జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్ చేయాలనుకుంటే మాకు ఆ సమయం చాలదు. బడ్జెట్ పెట్టేటప్పుడు కానీ, ప్రభుత్వ పరిపాలన పైన ప్రజా గొంతై హౌస్లో మాట్లాడాలంటే మా టైం మాకు కావాలి. మా టైం మాకు కావాలంటే 11 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష హోదాతో ఇవ్వగలిగితే మాకు టైం వస్తుంది. వైసీపీ ఇప్పుడు అధికారంలో లేదు, వైసీపీ ఓడిపోయి ఉంది అనేటువంటిది ఇంటెన్షన్ మీకు అందరికీ ఎక్కింది కదా. అంటే మీరు అడిగినంత సమయము స్పీకర్ కానీ, రూలింగ్ పార్టీ కానీ ఎందుకు ఇస్తుంది? మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చారా? ప్రతిపక్షం ఈరోజు అసెంబ్లీలో ఒక్క వైసీపీవే. ఎన్ని స్థానాలు అన్నది పక్కన పెట్టండి, 11 స్థానాలు అయినప్పటికీ, తక్కువ స్థానాలు అయినప్పటికీ ప్రతిపక్షం ఎవరై ఉన్నారు? వైసీపీ అయింది. కాబట్టి వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తే మాకు కొంత సమయం వస్తుంది. సమయంలో ప్రజా గొంతుని వినిపిస్తాము. మాకు ఆ హోదా ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నామంటే, హోదా అంటే గుర్తింపు కోసం కాదు,
మాట్లాడటానికి సమయం కోసం గుర్తించాలి సాధు గారు. అందుకే మేము హైకోర్టుకు కూడా వెళ్ళాం. హైకోర్టుకు వెళ్ళి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మీరు ఇప్పించండి అని హైకోర్టు వారికి మేము అడగటం జరిగింది. హైకోర్టు నుంచి స్పీకర్కి నోటీసులు కూడా వెళ్ళాయి. నోటీసులు వెళ్తే సాక్షాత్తు ఒక రాజ్యాంగ హోదాలో ఉన్న స్పీకర్ రిసీవ్ చేసుకోలేదండి. ఏ భయమా? జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మీ తాట తీస్తారని భయమా? మీ రహస్యాలు బయటపడతారని భయమా? మీ మోసాల చిట్టా విప్పుతారని భయమా? ఏం భయం? భయం ఆవహించబట్టే మీరు నోటీసులు కూడా అందుకోలేదు. ఇవ్వండి అయ్యా, సరే మేము ప్రతిపక్ష హోదా అడుక్కుంటున్నాం, ఇవ్వండి, ప్రజల కోసం అడుక్కుంటున్నాం, ఇవ్వండి అయ్యా, ఇవ్వడానికి మీకేంటి ప్రాబ్లం? భయం కాదా? నేను అడుగుతున్న దానికి ధైర్యంగా సమాధానం చెప్పగలరా స్పీకర్? కానీ నేను ఒక కౌన్సిల్ సభ్యుడిగా, నేను ఒక ఎమ్మెల్సీగా నేను అడుగుతున్నాను, ఇవ్వగలరా? మీరు ఎందుకు ఇవ్వరు? అలాంటప్పుడు మేము సభకు వచ్చి లాభం ఏంటని అడుగుతున్నాను. సమయం ఇవ్వనప్పుడు, మా గొంతు వినిపించే సమయం మాకు లేనప్పుడు సభకు వచ్చే అవసరం లేదు. ఈరోజు బడ్జెట్ మీద తప్పుల తడకతో బడ్జెట్ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు. మోసపూరితమైన బడ్జెట్ ప్రవేశపెట్టాడు. 2024లో ప్రభుత్వం పడిపోతున్నటువంటి ఎన్నికలు వస్తున్న సమయంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతాం. ఎవరైనా సహజం ఇది. ఎన్నికల సంవత్సరంలో ఓట్ ఆన్ అకౌంట్ పెడతాం. ఓకే, గవర్నమెంట్ వచ్చేసింది, టీడీపీ వచ్చింది, మేము ఓడిపోయినాం. ఓకే, ఓడిపోయిన తర్వాత ఏంటి పెట్టాలండి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెడతారా? 7వ నెల వరకు, 8 నెలలు, సిగ్గు లజ్జ శరం ఉందా? ఎందుకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారో చెప్పండి. మీరు చేసిన ఘనకార్యాలు, మీ పార్టీ చేసిన అరాచకాలు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి సాక్షాత్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే, వైసీపీ చేసిన అరాచకాల్ని చెట్టా విప్పాలంటే నాకు రోజు సరిపోవట్లేదు అని చెప్పి మొత్తుకుంటున్నారు. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, సూపర్ 6, సూపర్ 7 అని ప్రజలకి అబద్ధాలు చెప్తున్నప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ గురించి నీకు తెలీదా? నమ్మి 5 ఏళ్లు రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే వైసీపీ సర్వనాశనం చేసి ఓకే మేము నాశనం చేసాము అని ఒక క్షణం మీరు అన్నట్టు అనుకుందాం. నువ్వెందుకు అంత శ్రీలంక అన్నావు కదా, రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అన్నావు కదా. అప్పుల రత్న అన్నాడు పవన్ కళ్యాణ్, అప్పు రత్న అంట ఆంధ్రప్రదేశ్. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అసలు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 14 లక్షల కోట్లు అని చంద్రబాబు నాయుడు ప్రజా సమక్షంలో చెప్పాడు. ఆ తర్వాత 15 కోట్లు అన్నారు. ఆ తర్వాత సాక్షాత్ గవర్నర్ గారితో 10 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. సాక్షాత్ గవర్నర్తో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేటప్పుడు 10 లక్షల కోట్లు అప్పు ఉందని చూపెడతారా? ఈరోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్స్లో ఒక్కసారి తీస్తే 6,40,000 కోట్లు కనబడుతుందండి అప్పు. అన్నీ కలిపి 7,20,000 కోట్లు అండి. కార్పొరేషన్స్ ద్వారా తెచ్చినటువంటి డెట్స్ అన్నీ కలుపుకుంటే 7,20,000 కోట్లు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా, ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వ్యక్తిగా గవర్నర్ గారి చేత ఎందుకు అబద్ధం ఆడించావు? 10 లక్షల కోట్లు అప్పు ఉందా? గవర్నర్ గారు కూడా పరిశీలించకుండా పాపం వారు చదివించేశారు, వారి చేత చదివించారు. ఒక రాజ్యాంగ హోదాలో ఉన్నటువంటి గవర్నర్ గారి చేత ఆ 10 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు చూపించగలడా చంద్రబాబు నాయుడు? దమ్ముంటే చూపించగలడా? హౌస్ నడుస్తుంది కదా, మళ్ళీ మేము వెళ్తాం రేపు, చూపించగలరా? చూపించే సత్తా నీకు లేదు. బడ్జెట్ గురించి, అప్పుల గురించి అబద్ధాలు ఆడతావు. సూపర్ 6, సూపర్ 7ల గురించి ప్రజల ముందు అబద్ధాలు ఆడతావు. హౌస్లోకి వచ్చి టీవీలో చూపించి ఇంత తప్పు ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని. అదే మా నాయకులు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, దానవీర సూరకర్ణలో రామారావు గారు నటనకు మించిపోయింది నటన, ఎక్స్ప్రెషన్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు తెలీదా? బడ్జెట్ నువ్వు ఇష్టానుసారంగా వాగ్దానాలు ఇచ్చినప్పుడు, ఇన్నేళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా మీరు, మీకు తెలీదా? ఈ వాగ్దానాలను అమలు చేయలేనని తెలీదా? ఇప్పుడు మీకు భయం వేస్తుందా? మోసం, కపట నాటకం, నయ వంచన ఈ ప్రజలకు మోసం చేశారు. ఈరోజు ఈ బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టే బడ్జెట్లో చూస్తుంటే అన్ని అబద్ధాలు. అసలు ఎందుకు ఓట్ ఆన్ అకౌంట్ పెట్టారో తెలుసా? ఈ సూపర్ 6, సూపర్ 7లు అమలు చెయ్యాలంటే బడ్జెట్ ఎలకేషన్ చెయ్యాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు గవర్నర్ గారి చేత 10 లక్షల కోట్లను అప్పని చెప్పారే, అది చూపించాలి. కాగితం పైన బడ్జెట్లో చూపించటానికి అవకాశం లేదు కాబట్టి ఉన్నప్పు 6,40,000 కోట్లే. కాబట్టి మనకి రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చేసిన అప్పు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు, రాష్ట్రం విడిపోయిన తర్వాత వచ్చినప్పు 1,40,000 కోట్లు, ఎంతో మొత్తం కలిపి 6,20,000 కోట్లండి రాష్ట్రానికి ఉన్న అప్పు. 10 లక్షల కోట్లని ఎలా చెప్పావు గవర్నర్ గారి చేత? ఈ రోజు ఆ బడ్జెట్ లెక్కల్లో ఆ ఫిగర్ చూపించాల్సి వస్తుంది కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి మోసం చేసి ఇప్పుడు ఫుల్ బడ్జెట్ అంటారు. అట్లీస్ట్ ఫుల్ బడ్జెట్లోనైనా అవన్నీ చూపించారా? ఆ లెక్కలు చూపించారా? ఎలా అబద్ధాలు ఆడారు?
సూపర్ 6 సూపర్ 7 ద్వారా ఏం చెప్పారు? 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తామన్నారే. ప్రతి యూత్కి అంటే నిరుద్యోగికి ప్రతి ఒక్కడికి ఇస్తామన్నారే నిరుద్యోగ భృతి. అలాగే తల్లికి వందనం అన్నారే, నీకు 15, నీకు 15, నీకు ఈ బిడ్డ వచ్చిందా, ఈ బిడ్డకి 18,000, నీకు 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 40,000. ఇష్టానుసారంగా దుర్మార్గమైన మాటలు చెప్పారే. ఏది అమ్మఒడి, ఏది తల్లికి వందనం? అమ్మఒడి తీసి తల్లికి వందనం అన్నారు. ఏది తల్లికి వందనం? రైతులు నడ్డి విరగొట్టారు కదయ్యా. కోతలు కూస్తున్నారు ప్రజలకు వైపు. ఈ కోతల సమయంలో ప్రజలు ఏం ఆశిస్తారో తెలుసా? రైతులు గిట్టుబాటు ధర ఆశిస్తారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు విత్తనం నుంచి విక్రయం వరకు ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కియాస్కిలో నమోదు చేయించి ఆ రైతు తాలూకా ప్రతి ఎకరాకు కూడా ఇన్సూరెన్స్ కట్టి, పంట నష్టం వస్తే వెంటనే ఇన్సూరెన్స్ రైతు అకౌంట్లో పడేటట్టు చేసి, ఆఖరికి పండించిన పంట గిట్టుబాటు ధర కోసం గిట్టుబాటు ధర అనౌన్స్ చేసి, ఆ గిట్టుబాటు ధరకి అమాలీల తాలూకా ఛార్జీలు, అలాగే గోనె సంచుల తాలూకా ఛార్జీలు, రవాణా ఛార్జీలు యాడ్ చేసి రైతు అకౌంట్లో నేరుగా వేసిన ఘనమైనటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఎస్, మీరు ఈరోజు కోతలు అవుతున్నాయి. నేను రైతుల తరఫున అడుగుతున్నాను. ఇవాళ అచ్చెన్నాయుడు, నేను చెప్పకూడదు, సొల్లు కబుర్లు, మోసం, దగా చేశాడు రైతులకి. ఈరోజు అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టి బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. వ్యవసాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నువ్వు రైతు అని చెప్తున్నావు కదా. అసలు సబ్సిడీ గురించి మాట్లాడతారా? అసలు పంటల బీమా గురించి మాట్లాడగలవా? అసలు పంటల బీమా కొనసాగిస్తున్నారా? అసలు ఇన్సూరెన్స్ అన్నది మా ప్రభుత్వమే కట్టి ప్రతి ఎకరాకి జగనన్న అలవాటు చేశారు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో? గిట్టుబాటు ధర ప్రకటించావా ఈ రోజు వరకు? అసలు ధాన్యం ప్రొక్యూర్మెంట్ గురించి మాట్లాడారా? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి? ఏంటయ్యా దిక్కుమాలని వ్యవసాయ బడ్జెట్? సిగ్గు లజ్జ ఉందా? ఇవన్నీ మేము ప్రశ్నిస్తామంటే మాకు సమయం కావాలి. మా నాయకుడు సమయం ఇవ్వలేకనే, ప్రతిపక్ష హోదా ఇవ్వలేక టైం పాస్ చేసి జగన్ వచ్చారా? వ్యంగ్యాస్త్రాలు. జగన్కి వచ్చే అవకాశం కల్పించు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి, ఆయన గళం విప్పితే సమాధానం చెప్పే శక్తి మీ కూటమికి లేదు. రైట్, పాలిటిక్స్ గురించి ఇంకా చాలా డీప్గా డెప్త్గా డిసైడ్ చేద్దాము, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ముందు మాధురి గారితో తేల్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మాట్లాడండి. మాధురి గారు, ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక రేంజ్లో యాక్టివ్ అయ్యారు. మీరు ఇంట్లో ఉప్మా వండినా, పప్పుచారు వండినా, ఏం చేసినా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ పిక్చరైజింగ్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఏంటి ఇది? కావాలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము, లేకపోతే మౌనంగా ఉండేటువంటి వాళ్ళని గెలుగుతున్నట్లు కదా? అంటే ఎవరిని కలిగినట్టు, ఎవరిని రెచ్చగొడుతున్నట్టు? సాధారణంగా ఏదైనా ఇష్యూ అయినప్పుడు మనం సైలెంట్గా ఉంటే మాట్లాడేవాళ్ళు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మీరు కావాలని ఆజ్యం పోస్తున్నట్టు, లేకపోతే ఈ ప్రపంచంలో వేరే ఎవరూ చేయనటువంటి పనిని మాత్రమే చేస్తున్నట్లుగా అనిపించడం లేదా? మీకు అదే అడుగుతున్నాను. పర్సనల్గా ఎవరు చేయనట్టు నేనే చేస్తున్నట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది? క్వశ్చన్ అడగాలని. ఎవరు చేయట్లేదా? సోషల్ మీడియాలో ఎవరు వంటలు పోస్ట్ చేయట్లేదా? సోషల్ మీడియాలో ఎవరు ఏం చేయట్లేదా? యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఎవరో చేస్తుంది మీకు అనిపించట్లేదు, మాధురి చేస్తుందే మీకు అనిపించిన రీజన్ ఏంటని నేను అడుగుతున్నాను. ఏమో మరి ఈ మధ్య మీరు ఇన్స్టా ఓపెన్ చేసిన, FB ఓపెన్ చేసిన, సోషల్ మీడియా మొత్తం మీరే ఉన్నారు, మీరే ట్రెండ్ అవుతున్నారు. అదే నేను ఒక్కదానే ఉన్నాను, ఇంకెవరు సోషల్ మీడియా ట్రెండ్ అవ్వట్లేదా? నాకెందుకు మీరు ఐడెంటిటీ క్రైసిస్ అనేటువంటి ఒక సిండ్రోమ్ తో బాధపడుతున్నారు, లేకపోతే అంత సెలబ్రిటీ వర్షిప్ మొత్తం అంతా నాకే వచ్చేయాలి అన్నట్లు ఫీల్ అవుతున్నారేమో అనిపిస్తోంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. అనిపిస్తుందేమో, నాకు అలా అనిపించట్లేదు. నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు నేను నా లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నాను అంతే. దీనికి ఎవరికి ఎలా అనిపిస్తుంది అనేది అది వాళ్ళ ప్రాబ్లం. నేనైతే ఇది నా పర్సనల్ లైఫ్, నాకంటూ ఒక స్పేస్ ఉంటుంది కదా, నా ప్రైవేట్ లైఫ్ నాకు ఉంటుంది. నా లైఫ్ని నాకు నచ్చినట్టు నేను లీడ్ చేస్తున్నాను. దీనిలో ఎవరిని రెచ్చగొట్టడం కాదు, ఎవరికి ఇంకేది చేయడం కాదు. మీరు అన్నట్టు రైట్, మీకు ఒక ప్రైవేట్ స్పేస్ ఉంటుంది, మీకు ఒక ప్రైవసీ ఉంటుంది. ఖచ్చితంగా నేను దాన్ని గౌరవించే తీరాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. కానీ మాధురి గారు, మీకు అడిగితే కోపం రావచ్చు, బాధపడవచ్చు, కానీ నేను అడక్క తప్పటం లేదు. ఏడుకొండలు అంటేనే ఆధ్యాత్మికతకు నెలవు. తిరుమల అంటేనే పరమపుణ్య పావన క్షేత్రం. 4 మాడ వీధుల్లోకి సంగతి తర్వాత అలిపిరి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే మనలో భక్తిభావం వెలుస్తుంది. అలాంటి 4 మాడ వీధుల్లోకి వెళ్ళి మీరు రీల్స్ చేశారనేటువంటి దాని మీద మీకు తిరుమల పోలీసులు నోటీసులు కూడా ఇష్యూ చేశారు. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, అంత పవిత్రతను, అంత భక్తిభావ్యాన్ని రీల్స్ కోసం యూజ్ చేసుకోవాలన్నటువంటి ఆలోచన అసలు ఎందుకు వచ్చింది మీకు? అసలు రీల్స్ చేశారు అనే ముందు, క్వశ్చన్ చేసే ముందు, ఈవెన్ ఎవరికైనా సరే, ఏవైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నా రీల్ని మీరు ఎక్కడైనా చూసారా? నేను తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర మాడవీధుల్లో
ఒక రీల్ చేసినట్టు మీరు ఏదైనా సోషల్ మీడియాలో చూసారా? ఈవెన్ ఒక నా ఇన్స్టాగ్రామ్లో, నా యూట్యూబ్లో మీరు ఇప్పుడే అన్నారు కదా, మీరు ఉప్మా చేస్తే పోస్ట్ చేస్తున్నారు, మీరు చీర కట్టుకుంటే పోస్ట్ చేస్తున్నారు, మీరు సాంబార్ చేస్తే పోస్ట్ చేస్తున్నారు అన్నారు కదా. సో మరి నేను మాడవీధుల్లో తిరిగింది కూడా నేను పోస్ట్ చేయాలి కదా మీరు చెప్పినట్టు రీల్ చేస్తే. మీరు అలాంటి రీల్ ఏమైనా సోషల్ మీడియాలో చూసారా? కానీ ఒక 3-4 సెకండ్స్ వీడియో మాత్రం నేను ఏం చూసాను. వీడియో చూసారు? మీరు అలా వాక్ చేస్తున్నట్టు అలా ఇంకెవరు వాక్ చేయలేదా మాడవీధుల్లో? మీడియా వచ్చి తీసింది. మరి నిజంగా ఆన్ రికార్డ్ చెప్పండి, మీరు ఏం రీల్స్ చేయలేదా అక్కడ? ఆన్ రికార్డ్ స్వామి సాక్షిగా నేను ఎటువంటి రీల్ కూడా అక్కడ చేయలేదు. అందరి భక్తురాలాగే నేను కూడా వెళ్ళాను. ఇదేమి ఫస్ట్ టైం కాదు. నేను బ్రహ్మోత్సవాలకి ఎవ్రీ ఇయర్ వెళ్తాను. ఎవ్రీ ఇయర్ నేను మీకు కొత్త ఏమో కానీ నేను ఎవ్రీ ఇయర్ మాడవీధుల్లో నేను భరతనాట్యం పెర్ఫామ్ చేశాను, కోలాటం కొంతమంది 100 మంది స్టూడెంట్స్తో పెర్ఫార్మెన్స్లు ఇప్పించాను, నేను చేశాను, మాడవీధుల్లో తిరిగాను. స్వామి చిన్నప్పటి నుంచి నేను భక్తురాల్ని. అన్నమాచార్య కీర్తనలు పాడుకొని స్వామి నామస్మరణతో అన్నమాచార్య కీర్తన డ్యాన్సులు నేర్పిస్తూ పెరిగిన అమ్మాయిని నేను. సో అవన్నీ వాళ్ళు అనవసరంగా నా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ నా మీద అనవసరంగా పెట్టిన కేసులు మాత్రమే. తిరుమాడ వీధుల్లో మీరు ఎలాంటి రచ్చ చేయకపోతే, తిరుమాడ వీధుల్లో మీరు ఎలాంటి రీల్స్ చేయకపోతే కేసు ఎందుకు పెడతారు? మిగతా వాళ్ళు ఎవరు లేరా? అది కూడా చెప్పండి. ఏ రోజు మనం వెళ్ళాము, ఏ రోజు కేసు పెట్టారు? మేము 7వ తారీఖు వెళ్తే 10వ తారీఖు కేసు పెట్టారు సార్. నేను కూడా ఒకటి చెప్పాలి ఇక్కడ. నేనే వెళ్ళాము, నేను మాధురి కలిసి వెళ్ళాం. అవును. అయితే వెళ్ళిన దారిలో మాకు మీలాగా మీరు చెప్పినట్టు నేను చెప్తా, తిరుపతి అని బయలుదేరే దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు చాలా భక్తితో ఉంటాం. ఎందుకంటే మా ఇంట్లో మా 4 అన్నదమ్ములకి శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అన్ని వెంకటేశ్వర స్వామి నామాలు మా పేర్లు పెట్టుకుని స్వామిని ఆరాధిస్తూకుని బ్రతికే జీవితాలు మాది. స్వామి అంటే ఎంత భయభక్తులు, ఎంత భక్తి ప్రదర్శిస్తాం అన్నది మాకు తెలుసు, స్వామికి సాక్ష్యం. నేను ఆ తిరుపతి వెళ్ళేదానిలో మేము దర్శనం చేసుకొని అందరిలాగే వచ్చాం తప్ప ఎక్కడ రీల్స్ తీయడం కానీ ఫోటోషూట్లు చేయటం కానీ జరగలేదు. ఒకవేళ మా మీద 7వ తారీఖు మేము తిరుపతి వెళ్తే 10వ తారీఖు పెట్టారంటే అర్థం ఏంటి? ఇందులో రాజకీయ ఆలోచన లేదా? ఒకవేళ 10వ తారీఖున పెట్టుంటే ఈ రోజు కూడా నేను అడుగుతున్నా, మేము మాడవీధుల్లో షూట్స్ చేసినట్టు కానీ రీల్స్ చేసినట్టు కానీ ఒక ఎవిడెన్స్ చూపించమనండి. ఒక ఎవిడెన్స్. అక్కడ సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి కదా, తిరుపతిలో నేను అడుగు పెట్టిన దగ్గర నుంచి బయటకు వెళ్ళే వరకు కూడా సర్వేలెన్స్ తీయమనండి. నేను కూడా ఏ సర్వేలెన్స్ కెమెరాలోను కానీ మేము షూట్ చేసామని ఉంటే మా ఇద్దరికి శిక్ష ఏమని. నేను కూడా మాధురి గారి సోషల్ మీడియా అకౌంట్ మొత్తం తరోగా చెక్ చేశాను. నాకు ఎక్కడ తిరుమాడ వీధుల్లో ఒక రీల్ చేసినట్టు కనిపించలేదు. ఆన్ రికార్డ్ ఐఎమ్ సెయింగ్. మీ సోషల్ మీడియాలో కూడా చూశాను, మీ ఫ్యాన్ సోషల్ మీడియాలో చూశాను, ఎక్కడా రీల్ లేకపోయినప్పటికీ మీరు రీల్స్ చేసినట్టు కేసు పెట్టారు అంటే బయటకు కనపడినటువంటి ఏదో ఒక వీడియో పోలీసుల దగ్గర ఉందేమో, టీటీడీ విజిలెన్స్ దగ్గర ఉందేమో. పెట్టమనండి. ఎందుకు పెట్టాలి కదా. ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను సార్, అసలు మీరు ఎందుకు కేసు పెట్టారో మాకు చెప్పాలి. నంబర్ 1, కేసు పెట్టేటప్పుడు ఏ సాక్ష్యాధారాలతో పెట్టారో కూడా చెప్పాలి. పెట్టేటప్పుడు రేపు కోర్టులో ప్రవేశపెడతారు. మేము న్యాయస్థానానికి వెళ్తాం, న్యాయస్థానంలో మా సమస్య పరిష్కారం అవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నారు, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది మా మీద పెట్టినటువంటి అపవాదికి. కానీ మా మీద కేసు పెట్టేటటువంటి వాళ్ళకి మేము అడుగుతుంది సూటి ప్రశ్న ఏంటంటే ఎవిడెన్స్ ఇవ్వండి, అట్లీస్ట్ ఎవిడెన్స్ ఇవ్వండి. కోర్టులో పెట్టాలి కదా రేపొద్దున. లేదు కోర్టులో పెట్టకూడదు, పెట్టేలోపు మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో మాకు పెట్టండి, చూపించండి. మీ శిక్షకు మేము పాత్రలు అవుతాం. మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు మేము సిద్ధంగా ఉంటాం నాతో కలిపి. మేము వెళ్తే మీడియా వాళ్ళు వచ్చి మమ్మల్ని వెంబడించారు. నేను మాట్లాడకూడదు, ఇది దైవక్షేత్రం, ఇక్కడ మాట్లాడటానికి వీల్లేదని ఎంత ఖండిస్తున్నా సరే మా వెనకాల పడ్డారు, మాధురి వెనకాల కూడా పడ్డారు. మీరు వివాహం చేసుకున్నారంట, ఫోటోలు తీసుకున్నారంట, లేనిపోని అడిగారు. అది ఏమీ జరగలేదని క్లారిటీగా చెప్పాను. అప్పుడే డిఎస్పీ గారు వచ్చి మీడియా వాళ్ళని మీరు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, దయచేసి వెళ్ళిపోండి అని డిఎస్పీ గారు చెప్పారు. చెప్పి మాకు కూడా చెప్పారు, మాధురికి మీరు అక్కడ కూర్చోండి అమ్మా అని చెప్పారు. స్వామివారు బ్రహ్మోత్సవాల్లో రావటం జరిగింది, వారిని చూసుకుంటా దర్శించుకుంటా మేము రూమ్కి వెళ్ళిపోయినాం. అది జరిగింది. నేను అన్నది ఏంటంటే మీరు పెట్టినటువంటి తప్పుడు కేసుకి ఈ క్షణం కూడా మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, దమ్ముంటే ఎవిడెన్సెస్ పెట్టండి, ఎవిడెన్సెస్ పెట్టి మాకు శిక్షించండి. కానీ ప్రజల నమ్మకం, కోటాను కోట్ల మంది ప్రజల నమ్మకం పైన తిరుపతి అనేటటువంటి ఒక దైవం, ఒక గొప్ప క్షేత్రాన్ని రాజకీయాల్లోకి లాక్కండి. సుప్రీంకోర్టు కూడా లాగి లంపకాయ కొట్టింది. మీ రాజకీయాల్లోకి దయచేసి దేవుణ్ణి తీసుకురాకండి, పాలిటిక్స్లోకి దేవుణ్ణి ప్రస్తావన తీసుకురాకండి అని కూడా సుప్రీంకోర్టు శుతిమెత్తగా చెప్పింది. దాని అర్థం ఎవరు? తిరుపతి లడ్డు వ్యవహారంలో కూడా తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు, దానిలో నిజంగా ఆధారాలు ఉన్నాయా? ఆ రకంగానే నెయ్యి వెళ్ళినటువంటి ట్యాంకర్లు అసలు వెళ్ళాయా అక్కడికి?
చంద్రబాబు నాయుడు టైంలో 14 ట్యాంక్స్, మాట వైసీపీ టైంలో సుమారు 14-15 ట్యాంక్స్ తిరిగి పంపించేసినారు కదా. ఒకవేళ అందులో ఏమైనా తేడా ఉంటే ట్యాంక్సే వెళ్ళన్నది నెయ్యి ఆ లడ్డు కలుషితమని ఎలా మాట్లాడారు చంద్రబాబు నాయుడు బాధ్యత గల ఒక వ్యక్తి? ఇంతమంది భక్తుల మనోభావాల పైన ఎటువంటి మాట్లాడొచ్చా? మా విషయం పైన కూడా మీరు మాట్లాడారే, ఎవిడెన్స్ చూపించండి. సో మిమ్మల్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు, రాజకీయంగా అడగదొక్కేందుకు మాత్రమే తిరుమలలో రీల్స్ చేసినట్టు మీ మీద కేసు పెట్టారు. ఇదే మీరు చెప్పదలుచుకున్నారు. దమ్ముంటే ఎవిడెన్స్ ఇవ్వమంటున్నాను. మాది తప్పు అయితే ఎవిడెన్స్ ఇవ్వమని ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. రైట్. లేదా పోలీసు వారు కూడా అడుగుతున్నాను. రైట్. మాధురి గారు, మీరు కూడా ఇదే మాట మీద ఉంటారా? నేను కూడా ఇదే మాట మీద ఉంటాను. ఓకే. అంటే ఇక్కడ ఒకటి చూపించాలండి. తిరుపతిలో చాలా మంది మాలాగే ఫోటోలు తీసుకుంటున్నారు. వేలాది, అంటే అందరూ ఫోటోలు సెల్ఫ్ కెమెరాస్తో తీసుకున్నారు. మేము అలాగే సెల్ఫ్ కెమెరాతో తీసుకున్నాం. అంత మాత్రం మీడియా వాళ్ళు వెంబడించారు, మేమేదో ఫోటో తీసుకుంటున్నట్టు అందులో చూపించారు. ఇట్స్ రాంగ్. తిరుపతిలో ఎంతోమంది ఫోటోలు తీసుకుంటుండగా ఎంతోమంది అక్కడ రీల్స్ చేస్తుంటే వాళ్ళందరినీ విడిచిపెట్టేసి చూడండి. బషీర్ మాస్టర్ అని ఒక ముస్లిం అతను మాడవీధుల్లో దేవరం ముందు నువ్వెంత అని రీల్ చేసి ఇన్స్టాలో పెట్టాడు. అంటే ఇవేం పోలీసులు కనిపించట్లేదు, ఏమీ చేయకుండా నన్ను అనవసరంగా కేసులు బదనాం చేసి ఒక ఆడపిల్లని నన్ను ఎంత చేస్తారా? మరి ఇవేంటి, మీకు ఎవరు కనిపించట్లేదు ఇవన్నీ? ఇదేంటి మాడవీధి కాదా, తిరుమల కాదా, ఏం పాట? అది ముమ్మాటికి తప్పే. అంటే ఇవన్నీ కనిపించట్లేదు, నేను ఏమీ చేయకుండా నేను చేసింది నా మీద కేసులు పెడతారా? దీని మీద రాజకీయ కుట్ర కనిపించట్లేదా? ఇవన్నీ ఏమంటారు దీనికి? చెప్పండి, ఏమంటారు దీనికి? ఇలాంటి 100,000 ఉన్నాయి సోషల్ మీడియాలో మాడవీధుల్లో చేసిన రీల్స్. నా రీల్ ఒకటైనా చూపించండి. మరి వీళ్ళ మీద ఏమైనా కేసులు ఫైల్ చేశారా? వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? నేను అడుగుతున్నాను స్ట్రైట్ గా, వీళ్ళ మీద తీసుకున్నారా? ఏమీ చేయకుండా నా మీద ఎందుకు కేసులు పెట్టారు? ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? ఎందుకంటే నేను ఆ ముందు రోజు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడాను కాబట్టి, అందుకే నన్ను టార్గెట్ చేసి పెట్టారు. అంటే సింపుల్ థింగ్, దాంట్లో పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. మమ్మల్ని ఇటీవల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు కొన్ని 100 మంది జనసేన బ్యాచ్ ఫోన్ చేసి నిన్ను చంపేస్తాం, నరికేస్తాం, కారుతో తగలబెట్టేస్తాం అన్నారు. విన్నాను. మెసేజ్లు కూడా చాలా అసభ్యంగా మాట్లాడారు. ఆ మెసేజ్లన్నీ కూడా నేను పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ గారికి టెక్కలి పోలీస్ స్టేషన్కి ఇచ్చి 4 నెలలు అయింది. పట్టించుకోలే. నాకున్న గన్మ్యాన్లను 2+2 ఉంటే అవి కూడా తీసేసినారు. ఇప్పుడు 1+1 ఉన్నారు. నేను నా పర్సనల్, నా ఆత్మరక్షణ కోసం గన్ కూడా అప్లై చేశాను, గన్ కూడా ఇవ్వాల. ఈ పరిస్థితులు ఇలా ఉంటే మా వ్యవహారం, మా వ్యక్తిగత వ్యవహారం మా కుటుంబంలో జరిగింది. అది మా కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఆ వ్యవహారంలో చాలామంది జనసేన వాళ్ళే, క్లారిటీగా నేను చెప్తున్నాను, ఎవరైతే ట్రోల్స్ చేశారో, ఎవరైతే కామెంట్స్ చేశారో వాళ్ళది ఇలా కొట్టి చూస్తే వాడు జనసేన. వాడు మాకు ఇష్టానుసారంగా నన్ను తిట్టారు, పక్కన పెట్టండి, ఈమెను కూడా చాలా దుర్భాషలాడారు. అప్పుడు తిని ఒక మాట అనాల్సి వచ్చింది. మీరు ఎమ్మెల్సీగా ఉండి ఇలా మాధురి వ్యవహారం లేకపోతే శ్రీనివాస్ వాళ్ళ కుటుంబ వ్యవహారం గురించి మీరు ఇష్టానుసారం మీరు మెసేజ్లు పెట్టేటప్పుడు, మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పెళ్లి చేసుకుని ఆ పెళ్లి తర్వాత రెండో పెళ్లి ఆవిడెవరు రేణు దేశాయికి చేసుకున్నారే. ఓకే, రేణు దేశాయికి చేసుకున్నప్పుడు మొదటి వివాహాన్ని విడాకులు ఇచ్చారు, ఓకే, ఒప్పుకుంటాం. రేణు దేశాయికి వివాహం చేసుకున్న తర్వాత 3వ వ్యక్తితో వివాహం చేసుకుని గర్భం దాల్చారు పవన్ కళ్యాణ్ అని మేమనలా, రేణు దేశాయి అన్నారు. రేణు దేశాయి అన్న మాటని మేము అడగటం జరిగింది. మరి రేణు దేశాయి గారు అడిగినట్టుగానే రెండో వివాహం అయిన తర్వాత 3వ వ్యక్తితో గర్భం దాల్చినటువంటి పరిస్థితుల్లో 3 భార్యలు కలిగి ఉన్నటువంటి మీరు ఉప ముఖ్యమంత్రికి అర్హులా? ఏపీలో ఇప్పుడు అరెస్టుల పర్వం. మరి మీరు అర్హులైనప్పుడు మేమెందుకు అర్హులు కాము అని అడగడం మాది తప్ప. అది ఎందుకు అడిగామంటే జనసేన వాళ్ళే ట్రోల్ చేశారు కాబట్టి జనసేన వాళ్ళకే సమాధానం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కూటమి నేతలకు వ్యతిరేకంగా కొంతమంది బూతులు పోస్టులు పెట్టినటువంటి వాళ్ళని, కొంతమంది దారుణంగా మాట్లాడినటువంటి వాళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గురించి లేకపోతే మిగతా వాళ్ళ గురించి కాస్త తక్కువ మాట్లాడితే మంచిదేమో. అరే పంపిస్తే ముందు వాళ్ళని పంపించాలండి. ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత అసభ్యకరంగా ఐటీడీపీ అని మీకు వీడియోస్ నేను ఎవిడెన్సెస్ సహా ఇస్తాను. జనసేన వాళ్ళని, జనసేన అభిమానులని పవన్ ఐటీడీపీ అని చెప్పి నా మీద ఇష్టానుసారంగా ఎంత జుగుప్సాకరంగా నా మీద మెసేజ్లు పెడుతున్నారంటే, ఈ మధ్యన కూడా ఒక అమ్మాయి వీడియో, ఎవరో రికార్డింగ్ డాన్సర్ అమ్మాయి ఎవరో వీడియో పెట్టి అది నేనని ట్రోల్స్ చేయడం. ఇగో తెలుగుదేశం అరుణ్ అంటే ఎవడో చూడండి, తెలుగుదేశం 2 రోజుల క్రితం ఒక వీడియో చూసారు మీరు డాన్స్ చేస్తున్నట్లు. నిజమేనా? ఆ వీడియోలో ఉన్నది మీరేనా?
ఏం మీ కళ్ళు కనిపించవా? నేను 1-2 సార్లు అయితే చెక్ చేశాను. మీరు చూస్తే మీకు ఏమనిపించింది? నాకైతే నన్ను కనిపించలేదు. చూసారు కదా మీరు. కానీ మీరేనా అని అడిగే ముందు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరేనా అని అడిగే ముందు మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి. అదే నేను అడుగుతున్నాను నేను. కానీ మాధురి గారు అదే వీడియో కొన్ని మిలియన్స్ మంది షేర్ చేశారు, కొన్ని అదే మిలియన్స్ అంటున్నాను. వ్యూస్ వస్తున్నాయి. అదే అప్పట్లో మన దువ్వెన మాధురి గారంట. ఏం పోయే కాలాలండి వీళ్ళకి. కామెంట్స్ చూడండి కింద. టీడీపీ ఫెలోస్, ఆ టీడీపీ గాళ్ళకే అడుగుతున్నాను, ఈమె మాధురివా? కెన్ కూటమి ప్రభుత్వం ప్రూవ్ దిస్? కూటమి ప్రభుత్వం ఒకవేళ సోషల్ మీడియాలో మేము పోస్టులు చేసి పెట్టామని కేసులు నమోదు చేయాలనుకుంటే, ఎవరో డాన్స్ చేస్తుంటే ఆమె మాధురి అని సృష్టించి ఐటీడీపీలో పెట్టారే, వీళ్ళనేం చేయాలి? వీళ్ళపైన ఇప్పుడు ఈ ఐటీడీపీ వాళ్ళు పెట్టారు, వీళ్ళపైన కేసు కడుతుందా కూటమి ప్రభుత్వం? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? మా పార్టీకి చెందిన వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసినా మేము కేసులు కడతామన్నారు కదా, కట్టు. టెక్కల్లో జనసేన ఫ్యాన్స్ అని చెప్పుకొని గంజాయి తాక్కునే వెధవలు, అంటే 500 రూపాయలు కక్కుతి పడే వెధవలు, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని, అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళ నాయకుడు ఇదేనా నేర్పిస్తున్నాడండి? ఎంత అసభ్యకంగా నా మీద వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేసి పెడుతున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమానండి. ఫస్ట్ మహిళను గౌరవిస్తామని చెప్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మహిళను గౌరవిస్తే మరి మా మీద మాకు ఇలా అంటుంటే వీటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముందు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోమానండి. సోషల్ మీడియాలో ఎవరు రెచ్చిపోయినా కూడా ఏ మాత్రం సహించేది లేదు. కేసు ఫైల్ చేస్తాను, తీసుకోమానండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. శ్రీనివాస్ గా, ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్సీగా, ఒక వైసీపీ కార్యకర్తగా నన్ను చంపుతాం అన్నారు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 4 నెలలు అయింది కదా, ఎవిడెన్స్ తో పెట్టాను కదా, ఏమండి యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు ఈ అమ్మాయి డాన్స్ చేస్తుంటే మాధురి అని పెట్టారు కదా ఐటీడీపీ వాళ్ళు, ఏం యాక్షన్ తీసుకోరు? కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు. అలాగే జనసేన బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కదా, కంప్లైంట్ ఇస్తాం, ఎఫ్ఐఆర్ కడతారా? మేము ఒకవేళ తప్పు చేస్తుంటే, మేము నిజంగా మీకు అసభ్యకరంగా ప్రవర్తించుంటే కట్టండి అయ్యా కేసులు, మా మీద కట్టండి దమ్ముంటే. మా నాయకత్వాల మీద, కేడర్ మీద, అమాయకుల మీద, కార్యకర్తల మీద కాదు. అలా కార్యకర్తల మీద కట్టాలనుకుంటే ఆ కార్యకర్తలందరితో మా పరిధుల్లో మేమే వచ్చి పోలీస్ స్టేషన్ ముందు కూర్చుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా చెప్తున్నాను, నేను 100 కేసులకి రెడీ ఈ 4-5 ఏళ్లలో. బహుశా మీకంత ఛాన్స్ కూటమి ప్రభుత్వం ఇవ్వదేమో. ఎందుకంటే మహిళని కించపరుస్తూ పోస్టు పెట్టిన వాళ్ళు టీడీపీ వాళ్ళైనా సరే తాట తీస్తామని చెప్పి చూపించమనండి. అవన్నీ చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చారు. నేను ఇప్పుడు కంప్లైంట్ పెడుతున్నాను, నా మీద జనసేన వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడి యూట్యూబ్ లో పెట్టారు. అవి నన్ను ఎంత మనస్తాపాన్ని గురి చేశాయంటే ఆత్మహత్య చేసుకునేంత ప్రేరేపించిన విధంగా నన్ను, నా పసిపిల్లని 5 సంవత్సరాల పిల్లలు వాళ్ళు ఏం చేశారండి? పసిపిల్లని కూడా కామెంట్ చేసి పెట్టారు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమానండి. అప్పుడు నమ్ముతాను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నిజంగా ఆడవాళ్ళని గౌరవిస్తున్నాండి. ఇలాంటి వీళ్ళకేమో అంటున్నారని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా అందరినీ కేసులు కట్టేసి ఇష్టానుసారం చేసి ఇది రాజకీయం అనరు, ఇది కూడా రాజకీయ కుట్ర అంటారు వీళ్ళు చేసుకునేది. అంతేగాని ఇప్పుడు మా మీద చేసుకుంటున్నారు కదా యాక్షన్ లేడీస్ మీద, నేను కేసు పెడతాను, అది ఫైల్ చేసి అరెస్ట్ చేయమనండి. నేను ఇప్పుడు టెక్కల వెళ్ళగానే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. నా కంప్లైంట్ తీసుకొని దానికి ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోమనండి. అప్పుడు మేమంతా నమ్ముతాం. రాజకీయంగా ఎదుర్కోండి దమ్ముంటే, ఆడపిల్లల్ని ఇలా ట్రోల్ చేసి కాదు. సో రాజకీయంగా మిమ్మల్ని అణగదొక్కడానికి టీడీపీ, జనసేన కలిసి ఈ విధంగా చేస్తుందంట. అంతే, ఖచ్చితంగా. అంత నీచంగా, చాలా నీచంగా. మాధురి గారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు, వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళకి మన కన్నది ఒకడు కామెంట్ పెడతాడు కదా, వాడి కన్నది ఆడది, వాడు పెళ్లి చేసుకుంటే వాడితో వచ్చేది ఒక ఆడది, వాడికి తోబొట్టు ఒక ఆడది, వాడికి పుట్టే పిల్ల ఆడది. ఒక ఆడపిల్ల మీద కామెంట్ చేసేటప్పుడు ఎవరికైనా చేతులు ఎలా వస్తాయి? పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాడు కదా, మాకంటే కాల్దా? మాకు నొప్పి రాదా మిస్టర్ డిప్యూటీ సీఎం? మాకంటే కాల్దా? మీ కుటుంబ సభ్యుల గురించి మాత్రం నీకు కాలిపోయింది. కానీ పార్టీలు ఏమైనా కుటుంబ సభ్యుల్ని అలా మాట్లాడడం తప్పేగా? మా కుటుంబ సభ్యులు మాట్లాడచ్చా? మీ కుటుంబ సభ్యులు మాట్లాడడం కూడా తప్పే. అది కూడా తప్పే, ఇది తప్పైనా అది కూడా తప్పే. మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారు కదా. ఎవడండి జనసేన కేడర్? మీ ఇష్టం ఉంటే వ్యక్తిగతంగా కాదు, దమ్ముంటే నేను వేరేగా ఎదుర్కోండి, రాజకీయంగా సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. ఎస్, నేను ఎమ్మెల్సీ, అధికార పార్టీలో 5 ఏళ్ళు ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా? భూదందాలు చేశానా? లేకపోతే ఎక్కడైనా అక్రమాస్తులు సంపాదించానా? అధికార దుర్వినియోగం చేశానా? రికార్డ్స్ తీయండి. దమ్ముంటే అధికారంలో మీరున్నారు, మేము తప్పు చేస్తుంటే మాకు లోపలయ్యండి, కేసులు కట్టండి. అది
ఎదుర్కోవడం అంటే. అంతేకాని వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడం మీకు ఉంటాయి. వ్యక్తిగత విషయాలు నా షర్ట్ ఇప్పాను కాబట్టి నా మచ్చలు తెలిసాయి. అయినా నేను ఒప్పుకుంటున్నాను ధైర్యంగా, మాధురి నేనేం చేస్తున్నాము, మా కుటుంబాన్ని ఎలా చూసుకుంటున్నాము, మా పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాము, పూసగుచ్చినట్టు చెప్పాం. మీకు దమ్ముందా? మీ షర్ట్లు కూడా ఇప్పానంటే, మీ షర్ట్లు కూడా ఇప్పితే మీ పుట్టుమచ్చలు కూడా తెలుస్తాయి. ఒక్కొక్కటి చరిత్రలు మేము తీయగలం. ఖబర్దారని నేను నాకున్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక కేసులో మీ టంగ్ స్లిప్కి వాళ్ళ భాషలో చెప్పాలంటే మీ నోటి దూలకి నోటీసులు సిద్ధమవుతున్నాయట. రెడీయా? వీఆర్ రెడీ డబల్ రెడీ. అరే చెప్పాను కదండి. ఉద్యమాలు చేసి తుపాకీ గుళ్ళకి ఎదురెళ్ళిన గుండె అది. ఈ తొక్కలో తుపాకీ కేసులకు భయపడే అంత సీన్ కానీ ఈ ప్రభుత్వం అలా లేదు మాధురి గారు. ఈ ప్రభుత్వం అలా లేదు. ఆల్రెడీ వైసీపీ అండ చూసుకొని ఏ విధంగా అయితే రెచ్చిపోయారో కదండి. వైసీపీ అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు గురించి మాట్లాడుతున్నారు. అపోజిషన్ లో ఉన్నాం. లెక్కలన్నీ రెడీ చేస్తున్నారు. yes రెడీ, వీఆర్ రెడీ. కామ్ నౌ ఇట్ సెల్ఫ్. టుమారో నేను అసెంబ్లీలో రేపు ఉంటాను కదా, హౌస్లో ఉంటాను కదా, కౌన్సిల్లో చుట్టుముట్టేమనండి. ఏం తప్పు చేసామో చుట్టుముట్టమనండి, కేసులు ఫైల్ చేయమనండి. మేము నేరం చేసి ఉంటే మాకు అవసరం లేదు. రేపు దువ్వాడ శ్రీనివాస్ గారి మీద కూటమి సర్కార్ ఆయన అవినీతి చిట్టా గనక ఉండి ఉంటే బయటకు రాకుండా, ఇప్పటి వరకు క్లీన్ గానే ఉన్నారు, బయటకు రాకుండా ఉన్న లెక్కల మొత్తాన్ని తీస్తే మాధురి గారు ఆయన మీరు ఇలాగే మాట్లాడతారా? అప్పుడు మాట్లాడతాం. 100 కేసులకు సిద్ధం అని చెప్పాను కదా. జగనన్న కోసం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం నా పరిధి వరకు దువ్వాడ శ్రీనివాస్ మేము 100 కేసెస్కి రెడీ. ఓకే, అలా ఎదుర్కోమనండి. ఈ ట్రోల్స్ ఎందుకండి? ఇప్పుడు ఆ అమ్మాయి కూడా డాన్సులు పెట్టి చేసింది ఎవరో అమ్మాయి. పాపం ఆ అమ్మాయి పొట్టగుడ్డు కోసం కదా చేసుకుంది. ఇల్లు గడవకో దేనికో అమ్మాయి చేసుకుంది. రికార్డింగ్ డాన్సులు అలా కామెంట్ చేసిన అవసరం ఏముంది? ఎవరైనా మహిళలే కదా. ఆ మహిళ తన కడుపు కష్టం జరగతే కదా వస్తుందండి బయటికి. తన కడుపు జరిగితే ఎందుకు వస్తుంది? ఎందుకు ఇలాంటివి? నిజంగా సార్ అన్నట్టు ఎదుర్కోవాలంటే కేసులు పెట్టి ఎదుర్కోండి. ఇలా చీప్ గా ట్రోల్స్ చేసి కామెంట్స్ చేసి కాదు. ఎదుర్కోవాలంటే కేసులు పెట్టండి. మమ్మల్ని ఎదుర్కొనే శక్తి లేక వాళ్ళు సోషల్ మీడియా మీద పడ్డారు. వైసీపీని ఎదుర్కొనే దమ్ము వాళ్ళకు ఉండుంటే కూటమికి ఈ పాటికి వాటి మీద పడి ఉండేవారు. అది ఏది లేకనే సోషల్ మీడియా ఒక బేస్ ఎన్నుకొని, సోషల్ మీడియాలో అమ్మకి 0, అమ్మకి నిల్లు, నాన్నకి ఫుల్లు తప్పంట. విద్య వద్దు, మద్యం ముద్దు తప్పంట. దీని మీద కేసు అంటే ఎఫ్ఐఆర్. ఇది నేరం అండి. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఈ మాట్లాడుకోవడానికి అవకాశం లేదండి సోషల్ మీడియా ద్వారా. అమ్మకి నిల్లు, నాన్నకి ఫుల్లు, ఇందులో తప్పేంటో కోటాను కోట్ల మంది ప్రజలందరికీ నేను ముకుళిత హస్తాలతో అడుగుతున్నాను. తప్పేంటో చెప్పమని అడుగుతున్నాను. దీనిపైన కేసా అంటే మా మీద మాట్లాడే శక్తి లేక ఇలాంటి చిన్నపిల్లల పైన సోషల్ మీడియాలో వైసీపీకి చెందిన కార్యకర్తల మీద వారం రోజులు 10 రోజులు ఇంటికి పంపించకుండా హింసలకు గురి చేస్తే ఎఫ్ఐఆర్లు కడుతున్నారే. రోజులు ఒకలా ఉండవండి, తిరగబడతాయి. మళ్ళీ పడ్డాం కదా లేస్తాము, తిరగబడతాయి. ఖబర్దార్. అంత సేమ్ టు సేమ్. మీ ఇద్దరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే లేచే ఉన్నాం, ఇలాగే ఉంటాం. రైట్, మీ ఇద్దరు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, కాస్త జాలి కూడా కనిపిస్తుంది. జాలి పడాల్సిన అవసరం ఏమీ లేదండి. తిరుమలలో మీరు కేసు పెట్టుకోండి. రైట్, తిరుమలతో స్టార్ట్ అయింది నోటీసులు ఇవ్వడం, కేసు కట్టడం. రేపు రాబోయే రైట్, గతంలో మనం ఏమైతే మాట్లాడామో వాటన్నింటికి కూడా నోటీసులు, కేసులు గనక వస్తే అప్పుడు చూస్తాను ఇలాగే కాన్ఫిడెన్స్. జైలుకి వచ్చి పరామర్శించండి, జైలు దగ్గర మాట్లాడతాను. జైలు విడుదలవుతుంటాను పెడతారు, విడుదలవుతుంటాం పెడతారు, పీటీ వారెంట్లు ఇస్తారు పెడతారు. ఓ విల్ ఎంజాయ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పబ్లిక్. ప్రజల కోసం అన్ని కేసులు భరిస్తాం. ఖచ్చితంగా జైలు ఎపిసోడ్ ని కూడా, కేసుల ఎపిసోడ్ ని కూడా సానుభూతి కోసం వాడుకొని ప్రజల దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి బాగా స్కెచ్ లో ఉన్నట్టు. అందుకే ఎక్కడ ఏం మాట్లాడలేదు. 45 గ్రామాల కోసం ఉద్యమం చేసి 62 రోజులు జైలు ఉండండి. మీ ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. మీరు ఎంత డేరింగ్ ఏంటి అనేటువంటిది నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అలా లేదు కదా, లేదు కదా. 5 సంవత్సరాలు రాజకీయ సోషల్ మీడియాలో వచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు కుయ్యమొర్రు అంటున్నారు కదా. రేపు ఇలాగే ఉంటుందేమో సార్. 25 సంవత్సరాలు రాజకీయం సార్ నాది. ఈరోజు కొత్తగా రాలే నేను. ఇందులో ఎత్తు పల్లాలు, సముద్రాలు, ఈది ఈ గుండెల్లో ఎంతో కష్టాన్ని దాచుకొని, బాధలను దిగమించుకొని
బయటకు నవ్వుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ధైర్యంతో ముందుకెళ్తున్నాం మేము. మీ ప్రత్యర్థి అచ్చెన్నాయుడు, ఏం పీకుతాడు? మీ ప్రత్యర్థి కూటమి. అది తెలుసుకుని మీరైతే కాన్షియస్ లోనే ఉన్నారుగా. అది చెప్తున్నారు కదా, 25 సంవత్సరాలు రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవడో, కూటమి ఏంటో, ప్రభుత్వం ఏంటో, అధికార పక్షం ఏంటో ఏంటి అది బాగా గుర్చేసింది మాదిరి. నేను రూలింగ్లో ఉండేటప్పుడు 5 ఏళ్లలో 4 సంవత్సరాల 8 నెలలు అచ్చెన్నాయుడు ఎక్కడ భయం, అద్యాన్ని భయం అంటారు. రాలేదా, రానివ్వలేదా? సరే అనుకోండి, భయం. కానీ మేము 4 నెలలు కాలేదు, మా ధైర్యం చూసారా? వడ్డీతో సహా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. అచ్చెన్నాయుడా బచ్చెన్నాయుడా, కమాన్ లెట్ హిమ్ కమ్, వి విల్ ఫేస్. నా పేరెత్తండి అడికి, షివరింగ్ ఉత్సాహం అంతే. నా పేరెత్తండి, మంత్రి కదా, ఎత్తండి పేరు. నన్ను చేయమనండి అరెస్ట్ అచ్చెన్నాయుడికి. ఏ కేసులో చేస్తాడు చూస్తాను. 4 నెలలు అవ్వలేదు రూలింగ్ పోయి, మాది అధికారం పోయి ఫీల్డ్లోకి వచ్చేసాం. నా పర్సనల్ ఇష్యూస్ వల్ల 2 నెలలు 3 నెలలు ఆగాను. ఇప్పుడు ఫీల్డ్లోకి వచ్చేసాను. అది కూడా అచ్చెన్నాయుడు వస్తూ ఉంది. నా పర్సనల్ ఇష్యూ మీద పోరాడిన ఆడంగోడు దమ్ముంటే సిద్ధాంతపరంగా ఎదుర్కోవయ్యా, నన్ను ఎదుర్కో. మీ పర్సనల్ ఇష్యూస్ నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోవట్లేదు శ్రీనివాస్ గారు, బికాజ్ ఎందుకంటే ఆ రచ్చ ఏ విధంగా ఉందనేటువంటిది మనకంతా తెలుసు. ఐ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ దట్. కానీ దాన్ని బేస్ చేసుకొని 2 ప్రశ్నలు మీ ముందే మాధురి గారి ముందు ఉంచాలని చెప్పి అనుకుంటున్నాను. ఆన్ రికార్డ్ తను ఏం ఆన్సర్ చెప్తుందో చూస్తాను. కొన్ని రోజుల తర్వాత దువ్వాడ శ్రీనివాస్ మన కళ్ళ ముందు ఉండరు. ఎందుకు అంటే దివ్వెల మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారికి ప్రేమ ముసుగులో విషయాన్ని సిద్ధం చేస్తోంది. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి మర్డర్కు దివ్వెల మాధురి స్కెచ్ వేస్తోంది. ఇది సోషల్ మీడియాలో ఎవరో తలా తోక లేని వాడు మాట్లాడుతున్నమాట. నన్ను అడగలేదు, నేను అదే చెప్తున్నా. స్కెచ్ కి మీకు ఏమైనా హెల్ప్ అడిగానా? స్కెచ్ మీరు ఏమైనా వేసారా? ఇది సాక్షాత్తు దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య వాణి గారు. వాణి అన్నదా? ఎగ్జాక్ట్లీ. మరి సరే, వాణి అన్నింది కదా అప్పుడు మా ఇంటి దగ్గర 1 month ఉన్నప్పుడు మాధురి వల్ల శ్రీనివాస్ గారికి ప్రమాదం ఉంది, మాధురి చంపేస్తుంది అని. మరి ఇల్లు నా పేరు రాశాక శ్రీనివాస్ గారిని వదిలి ఎందుకు వెళ్ళిపోయింది? అక్కడే ఉండొచ్చు కదా, శ్రీనివాస్ గారిని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా, మాధురి చంపేస్తుంది అంటే. నేను నా పోరాటం ఆపను, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గని చెప్తూనే ఉన్నాను. మరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మరి ఇప్పుడు చంపేస్తే ఏమో. అప్పుడు ఇంటి దగ్గర ఏముంది? అప్పుడు ఇంటి దగ్గర ఏమనింది? మాధురి చంపేస్తుంది శ్రీనివాస్ గారిని, అందుకే ఇక్కడ ఉన్నాను, మాధురి పైనే ఉంది, ప్లీజ్ తీసుకురండి అని పోలీసులు రిక్వెస్ట్ చేసింది కదా. మరి ఇప్పుడు పైనే ఉంటున్నాను, కలిసి ఉంటున్నాను, మరి ఇప్పుడు ఎందుకు పోలీసులు రిక్వెస్ట్ చేయట్లేదు మాధురి వల్ల తనకి థ్రెట్ ఉంది అని? ఇల్లు రాసిన తర్వాత వెంటనే వెళ్ళిపోయింది కదా. ఆమెకి కావాల్సింది ఆస్తి, అధికారం. ఆస్తి తీసుకెళ్ళిపోయింది, అధికారం తీసుకెళ్ళలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో మేము లేం కాబట్టి ఆస్తి తీసుకుపోయింది. ఇంకా అతనికంటే ఏమీ లేదు, 0. సో ఇప్పుడు అతని దగ్గర లాక్కోవడానికి కూడా ఏమీ లేదు ఆమె అన్నట్టు. ఐఎమ్ సారీ టు ఆస్క్ దిస్. మీ క్రిమినల్ నేచర్ తెలియకనే, మీ సైకాలజీ నేచర్ తెలియకనే వాణి గారు కామెంట్ చేశారు అనుకోవచ్చా? ఒక ఆరోపణ చేశారు అనుకోవచ్చా? నా క్రిమినల్ నేచర్ మీరు ఏమైనా ఆమె కేసులు ఏమైనా స్టడీ చేస్తారా? సైకాలజీ క్రిమినల్ నేచర్ అంటున్నారు. తను మాట్లాడుతున్నటువంటి తను కొంచెం సైక్రాటిక్ డిజార్డర్, మెంటలీ డిజార్డర్ తను, అందుకే కదా మరి తను కదా. భర్తే కావాలని వచ్చుంటే ఈ గొడవే ఉండకపోయింది. కానీ టెక్కల్లో ఉండకూడదు, నువ్వు ఎమ్మెల్సీగా ఉండకూడదు, నువ్వు ఈ పార్టీలో ఉండకూడదు, నాకు ఈ ఇల్లు రాసేయి, నువ్వు ఎక్కడికైనా పోవాలి, మాధురితో ఎక్కడైనా ఉండు, ఒక భార్య అనాల్సిన మాటలు ఇవి. తాను ఏమడగాలి? ఇవన్నీ నాకొద్దు, నా భర్తే నాకు ముఖ్యం అని అనుకుంటే ఈ గొడవ నిమిషంలో క్లియర్ అవుద్ది. ఆమె ఇంట్లో ఆమె ఉండేది, నా ఇంట్లో నేను ఉండేవాడిని. ఒక దశలో మీకోసం బాగానే పోరాటం చేశారు తను, కానీ మీరిద్దరు ఎక్కడ లొంగలేదు కాబట్టి తను అసెట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశారు, పట్టుబట్టారు ఆస్తుల కోసం చెప్పి ఒక కామెంట్ ఉంది. అదే వాస్తవం. ఆస్తుల కోసం పోరాటం కాబట్టే ఈ గొడవ ఇలా మారింది. అధికారం కోసం పోరాటం కాబట్టే ఈ గొడవ ఇలా మారింది. అధికారం కోసం ఇప్పుడు కాదండి, మీకు ఈరోజు కొత్తది. 22వ సంవత్సరం నుంచే ఈ గొడవ ఉంది. 23వ సంవత్సరం ఏప్రిల్ 19న పోర్టు ప్రారంభోత్సవం దినం నాడు నా టికెట్ కూడా అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత అధిష్టానం వద్దకు వెళ్ళి ఆ టికెట్ నాకు కావాలని డిమాండ్ పెట్టింది. అప్పుడు నేను అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసి ఆమెకే ఆ టికెట్ ఇచ్చేయండి అని చెప్పి ఇప్పించాను. రైట్, యూ కేమ్ ఆన్ రైట్ పాయింట్ శ్రీనివాస్ గారు. ఇక్కడ చాలా మందికి క్లారిఫై కావాల్సినటువంటి ఒక ఉంది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఇంత దుమారం రేగటానికి జగన్మోహన్ రెడ్డే ప్రధాన కారణం. రాజకీయ అవసరాల కోసం ఆ ఫ్యామిలీని ఇరుకున పెట్టాడు. రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి దువ్వాడ ఫ్యామిలీని బలి చేశాడు.
ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఎవరో అన్నారని చెప్తున్నారు కదా, ఆడెవడన్నా సరే తాటతీస్తాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి నా దైవం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేసిన వాడిని విద్యార్థి దశలో. శ్రీకాకుళం జిల్లాకి దువ్వాడ శ్రీనివాస్ పేరును పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. విద్యార్థి దశ నుంచి ఆయన తిరిగిన అనుభవం, ఆ కుటుంబంతో నాకు 25 సంవత్సరాల అనుభవం. జగన్మోహన్ రెడ్డి నా దైవం. జగన్మోహన్ రెడ్డి కోసం నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధమని ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అపోజిషన్లో కూడా చెప్తున్నాను, రూలింగ్లో చెప్పాను, అపోజిషన్లో కూడా చెప్తున్నాను, ఇన్ని కష్టాల్లో కూడా చెప్తున్నాను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఈరోజు లేడు. నాలాంటి వాడి కోసం ఆయన కుయక్తులు అంటారే, జగన్మోహన్ రెడ్డి లాంటి మంచి మనిషి, మనసున్న మనిషి ఇంకొకడు ఉండడు. ఆయన అండ మా చూసుకునే కుటుంబ ఈ విధంగా రెచ్చిపోతున్నారేమో కదా. మా కుటుంబ వ్యవహారాలు రాజీ చేయడానికి 4-5 సార్లు కూర్చోబెట్టి మా కుటుంబానికి రాజీ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో అది పొసగనప్పుడు టికెట్ ఆమెకే ఇచ్చేద్దామని నేను రిక్వెస్ట్ చేసి ఆమెకి ఇప్పించడం జరిగింది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవడు ఏం మాట్లాడినా సరే ఇది కరెక్ట్ కాదని నేను హెచ్చరిస్తున్నాను, కబడ్దారని హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నిజంగానే కూర్చొని మీ ఫ్యామిలీ ఎపిసోడ్ ని రాజీ చేసే ప్రయత్నం చేశారా, లేకపోతే రాజీ ముసుగులో రాజకీయం చేశారా? చిచి, ఎందుకంటే అవసరం? ఏంటి అవసరం ఉంది? ఏంటి అవసరం ఉంది సార్కి? ఉమ్, మేమెంత, మా స్థాయి ఎంత, మా బ్రతుకులు ఎంత, ఆయన ఏంటి? మా కుటుంబం గురించి కూర్చోవటం ఏంటి, రాజకీయం చేయటం ఏంటి, రాజీ చేయటం ఏంటి? ఏంటిది అర్థం? నిజమేలేండి. ఆయన కుటుంబంలో పరిస్థితులే కరెక్ట్ గా లేవు. ఆయన కుటుంబంలో పరిస్థితులు ఆయన కరెక్ట్ గా చేసుకోలేకపోతున్నాడు. సాధు గారు, మీ కుటుంబంలో ఆయన ఎందుకు తలదూస్తాడు? సాధు గారు, నేను ఒక మాట చెప్తున్నా. మహాభారతం నుంచి, రామాయణం నుంచి ఆ కథల్లో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గ్రహిస్తే రాజ్యాధికారాలు, ఆస్తుల గొడవలే కనబడుతున్నాయి. అహంకారం, అధికారమే కనబడుతుంది. ఈ రోజు వరకు మా ఇంట్లో ఆ గొడవ ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో గొడవ ఉన్నా, మీ ఇంట్లో గొడవ ఉన్నా, ఈ ట్రోల్స్ చేసేవారి ఇంట్లో గొడవ ఉన్నా, ఆ గొడవలకు కారణం ఆస్తులు, అధికారం, స్త్రీ. ఇవే కారణం మన మధ్య ఉన్న గొడవలకి. ఇది ప్రతి ఒక్కడి ఇంట్లో ఉంటాయి. దమ్ముంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మా ఇంట్లో ఏ గొడవ లేదు. ఆస్తుల గొడవ లేదు, ఎటువంటి అధికారం గొడవ లేదు, ఆ వ్యాపారాలు గొడవ లేదని ఉన్నోడికి ఒక్క కుటుంబానికి నాకు దయచేసి మీరు మీ మీడియా ముందుకు తీసుకురండి. ఉన్నాయండి, కోటాను కోట్ల కుటుంబాల ఇళ్లలో ఉన్నాయి ఇవి. కాబట్టి మా జీవితాలు ఎందుకు బయటకు వస్తాయంటే, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి దీంతో ఆడుకుంటారు. నేను అంటున్నాను ఏంటంటే, పర్సనల్ లైఫ్కి రాజకీయ జీవితానికి సంబంధం పెట్టకండి, ముడి పెట్టకండి. అది మా పర్సనల్, నా చిన్న జీవితానికి నాదొక పర్సనల్. ఒకవేళ మీరు జగన్మోహన్ రెడ్డి గారి తాలూ కుటుంబం గురించి మాట్లాడారు కాబట్టి అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబ వ్యక్తిగతం. అది మాకు అనవసరం, మనకు అనవసరం. మనం మాట్లాడాల్సింది ప్రజా జీవితం గురించే. 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా, 2010లో పార్టీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క మాటని మడమ తిప్పకుండా, మాట ఇచ్చిన ప్రతి ఒక్క మాటని ఎలా నిలబెట్టుకున్నాడు, 5 ఏళ్లలో ఎలా పరిపాలించాడు. ఈరోజు 4 నెలల్లోనే చూస్తే జనమందరం జగనన్నే ఉండుంటే అమ్మఒడి వచ్చి ఉండేది, రైతు భరోసా వచ్చి ఉండేది, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఇలాంటి పథకాలన్నీ 40,000 50,000 వచ్చి ఉండేది. ఎంత నీచమైన పని చేసాం, ఎంత దౌర్భాగ్యమైన పని చేసాం, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని నెత్తి కొట్టుకుంటున్నారండి ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి అంటే. సంస్కరణలు తీసుకొచ్చిన ప్రజలు నిజంగానే అనుకుంటున్నారా మీ వైసీపీ నేతల మొత్తానికి మంచి నిద్రలో కళ్ళు వస్తున్నాయి? ఇట్లా ఇదే కెమెరా పెట్టుకొని సామాన్యుడి గృహానికి వెళ్ళండి, మా దగ్గరికి ఎలా వచ్చారో అక్కడికి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలు ఒక సామాన్యుడిని పొలంలోకి వెళ్ళి అడగండి, ఓ కూలివాడికి వెళ్ళి అడగండి, ఓ భవన కార్మికుడికి వెళ్ళి అడగండి, వాళ్ళే చెప్తారు. మేమెందుకు చెప్పాలి? మీరు చూస్తారు. అయితే జనం తిరుగుబాటు మరికొద్ది రోజుల్లో చూస్తారు. చాలా తీవ్రంగా రాబోతుంది. ప్రజలకు మోసం చేసి వచ్చారు, అన్ని రంగాల వాళ్ళకి మోసం చేశారు, అన్ని వర్గాల వాళ్ళకి కూడా మోసం చేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చారు. రైట్, అదే ప్రజల్లో తిరుగుతున్నారు కదా, మీరు తిరుగుతున్నారు, మాధురి గారు కూడా తిరుగుతున్నారు. ఈ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీ ఇంటి పోరు, ఈ రచ్చ మీ వ్యక్తిగతంగా మీకు, రాజకీయ పరంగా మీకు, పార్టీకి డ్యామేజ్ జరగలేదా? ఎవరు చెప్పట్లేదా? సార్, ఇప్పుడు మా టెక్కలి వరకు వస్తే, ఎందుకంటే నేను పోటీ చేసేది టెక్కలు కాబట్టి, టెక్కల్లో మా ఇంటి గొడవ ఇప్పుడు కాదు, కొన్నేళ్ల నుంచి ప్రతి కార్యకర్తకి తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. కానీ ఇంత ఓపెన్ గా ఎవరికి తెలియదు. రెండో విషయం, అన్నీ తెలుసు. రాష్ట్రానికి కొత్త, మీకు కొత్త, కానీ మా టెక్కల ప్రజలకు తెలుసు. ఎందుకంటే వాణి టికెట్ అడగడం అన్న విషయం 2023లో జరిగింది. 2024లో ఆమెకి 23లో టికెట్ ఇచ్చిన తర్వాత గ్రాఫ్ పడిపోయిన తర్వాత నేనే పోటీ చేయవలసి వచ్చింది. మళ్ళీ
జనవరిలో నన్ను కన్ఫర్మ్ చేశారు, నేను పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు అప్పుడు నన్ను సపోర్ట్ చేయాల, టీడీపీకి చేశారు. టీడీపీకి చేసినా సరే వాళ్ళ స్వంత ఊర్లోనే నాకు 580 ఓట్లు వచ్చినాయి. వాళ్ళ స్వంత ఊర్లో వాళ్ళ సైకిల్కి వేయమని చెబితే మాకు ఫ్యాన్కి వేసి 580 మెజారిటీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు రాష్ట్రం మొత్తం మీద నాదే హైయెస్ట్ మెజారిటీ అవుతుంది, 70,000 మినిమం నా మెజారిటీ అన్నాడు. ఈరోజు ఎంత వచ్చిందో తెలుసా? 33,000 వచ్చింది. మా జిల్లాలోనే చాలామంది 40,000, 50,000 మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. కానీ అచ్చెన్నాయుడికి వచ్చిన మెజారిటీ అతి తక్కువ నా మీద. నాకు 73,000 ఓట్లు వచ్చాయి. మా కుటుంబ వ్యవహారం అన్నీ తెలిసిన ప్రజలు అగ్రభాగానే మాకు కూర్చోబెట్టారు. నాది గౌరవమైన వాటమి, హీనమైన గెలుపు అచ్చెన్నాయుడిది. ఎందుకు నీకు 70,000 మెజారిటీ దాటి రాలేదు? నువ్వు చెప్పావు కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కదా, పార్టీ లేదు బొక్క లేదని పార్టీ గురించి బాగా చెప్పావు కదా, మీ పార్టీ తాలూకు గొప్పతనం చెప్పావు కదా, ఎన్నికలకు వెళ్ళావు కదా. మరి ఏమయ్యా 30,000తో ఆగిపోయావు? బలం ఎవరిది? ఇదంతా ఈ వేవ్లో కూడా బలం ఎవరిది? వైసీపీదా? దువ్వాడ శ్రీనివాస్కి ఒకవేళ చెడ్డ పేరుంటే ఆ దువ్వాడ శ్రీనివాస్ పక్షాన్ని నిలబడినటువంటి ప్రజలు ఇప్పుడు మీకు గుర్తు రావాలి, ఎంత బలంగా నాకు సపోర్ట్ చేశారు. ఇన్ని విషయాలు తెలిసినప్పటికి కూడా ఇప్పుడు తెలిసాయండి మీకు. వాణి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది. వాణి ఇంటికి రాకముందు అన్ని విషయాలు టెక్కల ప్రజలకు తెలుసు. ఇప్పటివరకు మీరు మాట్లాడింది మొత్తం అంతా కూడా ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అమ్మ వాణి పీడ మాకు వదిలింది, ఇంటికి వెళ్తే చాలా నీచంగా మాట్లాడేది, కనీసం మంచి నీళ్ళు కూడా సీరియస్లీ సీరియస్లీ నిజం, ఇట్స్ ట్రూ. మా ఇంటికి వచ్చి కెమెరా పెట్టి ఉండండి, ఒక 10 days కంటిన్యూస్ గా ఉండండి. కార్యకర్తలు వస్తే మీరు ఎవరో తెలియకున్నా మాట్లాడండి, ఎలాంటి టార్చర్ అనుభవించారో వాళ్ళు చూసారు. కాబట్టి వాళ్ళు లిటరల్లీ వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంటికి వెళ్తే మంచినీళ్ళు ఇచ్చేది కాదు, దుర్భాషలు ఆడేది, ఇష్టం వచ్చినట్టు తిట్టేది, మేము వెళ్ళాలంటే భయపడుతూ వెళ్ళేవాళ్ళం ఇంటికి, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది, మేము చాలా సంతోషంగా ఉన్నాం. వాళ్ళు హ్యాపీ ఏమో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాట్లాడుతుంటే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. శ్రీనివాస్ గారు ఫోన్లో ఇన్ని రోజులకి హ్యాపీగా ఉన్నారని వీళ్ళు గ్రహించారని నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర పవర్ పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర డబ్బులు పోయిన తర్వాత, దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర స్టేటస్ పోయిన తర్వాత దివ్వెల మాధురి ఎక్కడ ఉంటుందో చూసుకోండి. సోషల్ మీడియా కామెంట్లు మాత్రమే కాదు, ఇది కూడా వాణి గారి ఆరోపణ. పోయి 3 నెలలు అయిందిగా, 3 నెలలు అయిందా, 4 నెలలు అయిందా? 4 నెలలు అయిందిగా. బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా ఉందేమో ఆయన దగ్గర. నేను చూపించమనండి ఉంటే. అదే ఉందేమో, ఎదురుగా ఉన్నారు, అడగమనండి, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకోండి. నాకు మంచి విలువైన మైనింగ్ క్వారీ ఉండేది, అచ్చెన్నాయుడు ఆపేసినాడు. అవును, కరెక్ట్గా రిజల్ట్ 4వ తారీఖు వచ్చింది కదా, జూన్ 4వ తారీఖు సాయంత్రం ఆగిపోయింది. 40 కోట్లు ఆ క్వారీ వల్ల లాస్. నేను కొన్ని ట్రాన్స్పోర్ట్స్ చేశాను, ఆ బిల్స్ ఆపేసినాడు, అదొక 11 కోట్లు. మొత్తం అన్నీ పోయి నిల్ బ్యాలెన్స్తో అప్పులతో ఉన్నాను. గట్టిగా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు దువ్వాడ శ్రీనివాస్కి భోజనం పెట్టేవాడు కూడా ఉన్నాడు. ఇంటి నుంచి గెంటి వేయబడిన తర్వాత, ఇంటిలో అవకాశం లేనప్పుడు, మా అమ్మ దగ్గర వెళ్ళి 1 year ఉన్న తర్వాత, ఏదో ఒక నివాసం ఇప్పుడు ఏర్పాటు చేసుకుని ఉన్న తర్వాత ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు కానీ ఆ సమయానికి భోజనం పెట్టేవాళ్ళు కానీ లేరు. ఈ టైంలో నా దగ్గర ఏముందని మాధురి నా దగ్గర ఉండాలి. అదే ఇప్పుడు మాధురి గారు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆ ఎఫెక్షన్ మొత్తం అంతా జీవితాంతం కలకాలం ఉంటుందని చెప్పి మీరు నమ్ముతున్నారు. సార్ దేనికైనా టైం నిర్ణయిస్తుంది సార్. మీరు ఈ మాట మీరు అన్నది, ట్రోలర్స్ అన్నది నిజమై ఉంటే టైమే చెప్తుంది. అన్నింటికీ సమాధానం మనం చెప్పేలేం. చాలా ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్తుంది. మా మధ్య ఏ అవగాహన ఉందో, మేము ఏ నిర్ణయంతో ఏ స్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నామో, ఎటువంటి ఆలోచనతో ఉన్నామో మా ఇద్దరు హృదయాలకు తెలుసు, భగవంతుడికి తెలుసు. దీనికి కాలమే నిర్ణయిస్తుంది. అంతేకాని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటాం, నన్ను చంపేస్తుంది, నన్ను పక్కన పెట్టేస్తుంది అని చాలామంది ఈ రకమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అవన్నీ తప్పని నేను ఖండిస్తున్నాను. నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్ ఉంది. అంటే ఎవరైనా కూడా ఇంత రచ్చ జరిగిన తర్వాత, ఇంత హడావిడి జరిగిన తర్వాత ప్రజల్లోకి ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంట్లో కూర్చుంటారు. కానీ మీరు మాత్రం చాలా హ్యాపీగా, దర్జాగా ఎవరి సమస్య ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, నేనున్నానని భరోసా ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. అది యాక్టింగో లేకపోతే ఇంకేదో తెలియదు, కానీ వాళ్ళు ప్రజలు కూడా మిమ్మల్ని అదే స్థాయిలో హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏం చేద్దామని మీ పొలిటికల్ మోటో ఏంటి అసలు? నాకు మీ ఇద్దరు పొలిటికల్ మోటో ఏంటి? నేను ఒకటి చెప్తానండి, తప్పు చేసేవాడు భయపడతాడు. నేను ఒకటే చెప్పాను, మా ఇంట్లో జరుగుతున్నటువంటి 2 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి గొడవకి, ఈ గొడవల్లో మా ఇద్దరి మధ్య జరిగిన స్నేహానికి, ఆ స్నేహంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి, వాణి ఇంటి మీద దాడి చేసేటప్పుడు మీలాంటి మీడియా అందరూ వచ్చి అడిగేటప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించాను. ఆలోచిస్తే నాకు ఒకటే అనిపించింది,
వాస్తవాలే చెబుతా ప్రజలకి. మంచి అయితే మంచిగా అనుకుంటారు, చెడు అయితే చెడుగా అనుకుంటారు. ప్రజలు తలుచుకుంటే మనం తప్పు చేసామని తెలిసిన అగ్రభాగాన్ని కూర్చోబెట్టగలరు, తప్పు చేసామని తెలిస్తే అదాపోతలను తొక్కేయగలరు కూడా. ప్రజలకు ఆ శక్తి ఉంది. ప్రజల ముందు అబద్ధం ఎందుకు మాట్లాడాలి? 25 సంవత్సరాల రాజకీయ జీవితం, ప్రజలందరికీ వాస్తవమే చెప్తాను, నా కుటుంబ సమస్యలు చెప్తాను, మేమిద్దరు ఎందుకు దగ్గర అవ్వాల్సి వచ్చిందో చెప్తాను. ఈ చెప్పే పరంపరలో మాది సమాజపరంగా న్యాయపరంగా రైట్ అయి ఉండొచ్చు, న్యాయపరంగా ఇది ఇల్లీగల్ కాకపోవచ్చు, లీగాలిటీ ఉండొచ్చు, మోరల్గా సంఘపరంగా ఇది తప్పు అవ్వచ్చు. తప్పు అని మాకు తెలిసినా మాకు తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజలారా మీరే క్షమించండి, మీరే మన్నించండి, మీరే దారి చూపించండి అని ప్రజలందరినీ కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాము. ప్రజలకు ఎందుకు వెళ్తున్నామంటే మా దైనందిన జీవితంలో నా లైఫే రాజకీయాల కోసం అంకితమైంది, ప్రజల కోసం అంకితమైంది. ఎక్కడికి వెళ్ళిపోమంటారు? మా పర్సనల్ ప్రాబ్లం ఉంది, ఓకే, 2 నెలలు 3 నెలలు 6 నెలలు 1 సంవత్సరం తర్వాత మా దైనందిన జీవితం విడిచిపెట్టేయమంటారా? మనం ప్రజల్లోకి వెళ్ళొద్దంటారా? నా 25 ఏళ్ల అనుభవం ఎక్కడ దాచేయాలి? ఏ సముద్రంలో కలిపేయాలి? టెక్కల ఇన్ఛార్జ్ పదవి తీసేశారు, మార్చేశారు. రేపు ఎమ్మెల్సీ పదవి ఉంటుందో లేదో కూడా తెలియదు. పదవీ కాలం అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వైసీపీ మమ్మల్ని ఇంకా అందరం ఎక్కిస్తుందో కూడా తెలియదు. అప్పుడేంటి మన భవిష్యత్తు? సార్, నా 25 ఏళ్ల జీవితంలో 18 సంవత్సరాలు అపోజిషన్, 18 సంవత్సరాలు, ఒక 2 సంవత్సరాలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేశాను. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు అధికారం చూశాను అంతే. అంటే ఇంత తక్కువ అధికారం చూసి, అంత ఎక్కువ ప్రతిపక్షాన్ని చూసి, అపోజిషన్ చూసిన నేను అధికారం కోసం ఉంటానని మీరు ఎలా అనుకుంటున్నారు? ఎప్పుడు అపోజిషన్ ప్రజల తరఫున పోరాడి నేను మీరుంటారని కాదు శ్రీనివాస్ గారు, మిమ్మల్ని పార్టీ ఎందుకు వదిలించుకోదు అంటున్నాను నేను. అలా సార్, నేను ఇప్పటికీ ఒక మాట చెప్తున్నాను. మేము చేసింది సంఘపరంగా తప్పు, మాకు తప్పలేదు. కానీ ఈ క్షణం కూడా, ఈ సందర్భంలో కూడా శ్రీను కుటుంబ పరంగా ఏదో జరుగుండొచ్చని పార్టీయే నాకు ఈరోజు నిలబడింది. ఇప్పటికి వరకు నిలబడ్డాం. నాకు నిలబడినటువంటి ఒకే ఒక్క దేవుడు ఈ భూమి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాకు టిక్కెట్లు కావాలి, ఎమ్మెల్సీ ఉండాలి, లేకపోతే ఇంకేదో పదవులు కావాలి, నాకేది అక్కర్లేదు. పార్టీ గెలుపు కోసం, జగనన్న అభ్యున్నతి కోసం, జగనన్న ఆశయాల కోసమే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడు. రూలింగ్లో ఇదే మాట చెప్పాను, ఆపోజిషన్లో కూడా మళ్ళీ 2వ టైం ఉటంకిస్తున్నాను. జగన్ జగన్ జగన్, నా సర్వస్వం జగన్. మీరు ఇప్పటి వరకు నాకు పదవులతో పని లేదు. రైట్, మీరు ఇప్పటి వరకు ఇదే మాట చెప్పారు, ఇదే మాట మీద ఉంటారు, ఉండి తీరుతారని చెప్పి మీ ఫ్యాన్స్, మీ సన్నిహితులు కూడా నాకు చెప్తున్నారు. ఓకే, కొంతవరకు నమ్ముదాం. ఇక్కడ కామ పెడతాను. మాధురి గారు ఉంటారా లేదా అనేటువంటిది నాకు కావాల్సినటువంటి క్వశ్చన్ కదా. ఏంటి మాధురి గారు, అసలు నేను రాజకీయాల్లో పదవులు ఆశించి వస్తే కదా ఇవన్నీ. ఈ మధ్య కాలంలో దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు కూడా పరామర్శలకు వెళ్తున్నారు, ఓదార్పులకు వెళ్తున్నారు, కొన్ని శుభకార్యాలకు అటెండ్ అవుతున్నారు. 2-3 అంటున్నారు, ఏంటి మేము అభినవ జయలలిత అవుదామని చెప్పా, ఇట్లా అవుదాం. అది మీరు ఇప్పుడు చూస్తున్నారేమో. నేను చాలా ఇయర్స్ నుంచి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నాను. అది శ్రీనివాస్ గారికి, మా టెక్కల ప్రజలు చాలా మందికి తెలుసు. ఇప్పుడు మీరు ప్రజల్లోకి రావడం చూస్తున్నారేమో. నేను చాలా మంది అసలు పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే నా వంతు సాయం చేయడానికి నేను ఎప్పుడు ఫస్ట్ ఉంటాను. ఎంతో మందికి హెల్ప్ చేశాను, ఎంతో మందికి చదివించాను, ఎంతో మంది పిల్లలకి ఫ్రీగా డాన్స్ క్లాసెస్ చెప్పాను. కొన్ని వేల మంది పిల్లలకి ప్రతిరోజు ఉచితంగా క్లాసెస్ చెప్పేదాన్ని. అట్లీస్ట్ వాళ్ళైనా విద్య నేర్చుకుంటారని ఎంతోమంది పేద పిల్లలు చదివించాను. ఇప్పుడు వాళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది పిల్లలు చక్కగా ఉన్నారు. నేను ఈమె చేసిన సర్వీస్లో ఒకటి చూశాను, మీకు చూపెడతాను. పాపని, ఒక బిడ్డని కనేసి ముళ్ళకంపలో పడేసినారు. నాకు తెలీదు, ముళ్ళకంపలో పడేస్తే ఆ బిడ్డ చనిపోయిందని అందరూ పారిపోయారు. కానీ ఈమె ఆ బిడ్డని తీసి పెంచి పోషించిందట. నాకు తెలియదు. నేను ప్రచారానికి గడప గడపకి వెళ్తుంటే ఒక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఇంకొక నేను పెంచుకుంటాను ఈ బిడ్డనంటే ఓ తల్లికి ఆ బిడ్డను అప్పచెప్పి ప్రతి నెల తోచినంత డబ్బులు ఇస్తూ పెంపకం చేసిందంట మాధురి. ఆ బిడ్డ మాధురికి ముళ్ళలో దొరికినటువంటి పడేసినటువంటి ఆ పసిబిడ్డని నాకు తెలియదు. ఆ తల్లి నాకు చెప్పింది, ఇలాగా పెంచింది సార్, 10వ తరగతికి వచ్చింది పాప అని, నేను పెంచుకుంటున్నాను అని చెప్పింది. అంటే ఇలాంటివి ఎన్నో తను చేసిన, తనకు అలవాటు ఉన్నటువంటి జీవితం అదంతా. రాజకీయాలకి ఇప్పుడు ఆమె చేసిన పనులకి సంబంధం లేదు. మేము రాజకీయంగా నేను పదవులు ఆశించి రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం. మీరు ఇప్పుడు పదవులు ఆశించి రాలేదు, ఒప్పుకుంటారు.
కానీ ఎప్పుడు పదవులు లేకుండా ఇలాగే ఉండిపోతారా? యా అది అది సార్ అన్నట్టు దైవాధీనం కాలం నిర్ణయిస్తుంది ఎ- అంతే ఎ- తప్పితే ఎలా ఎలా నమ్మాలి మాధురి గారు? అసలు నమ్మశక్యంగా కూడా లేదు అదే కదా. అసలు జగన్మోహన్ పదవుల రెడ్డి మీద గారు మనకి ఏం నాకు ఆశ ఉండదా? ఆశించకుండానే కదా ఈ 4 years నేను వర్క్ చేశాను. నేను బయటకైనా వచ్చాను కనీసం నేను వైసీపీలో ఉన్నానని. వైసీపీలో నేను ఏదైనా ఈ పోస్ట్లో ఉన్నాను మీరు ఎప్పుడైనా చూసారా? కానీ నేను వైసీపీలోనే ఉన్నాను. వైసీపీ కోసం చాలా కష్టపడ్డాను. నేను నా ప్రాణాలు సైతం పెట్టి నేను పార్టీ కోసం కష్టపడి నేను వర్క్ చేశాను. కానీ మీకు ఎవరికైనా తెలిసిందా? ఎవరికైనా ఇంతవరకు ఈ 2 years ఈ 3 yearsలో ఎవరికైనా తెలిసిందా? కానీ నేను పార్టీ కోసం వర్క్ చేస్తాను. నేను పదవి ఆశిస్తే నేను అలా మీరు అన్నట్టు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, అవి చేసుకోవాలి. మీరు అన్నట్టు అభినవ్ జయలలిత అనుకుంటున్నారంటే ఆ పదం అనడానికి నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీరు అలా అన్నందుకు. ఎందుకంటే నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ ఆవిడ జయలలిత గారు. అవునా? ఎందుకంటే ఆవిడ ఒక మహిళగా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎంత మంచి స్థాయికి వచ్చి తనేంటో తను ప్రూవ్ చేసుకుంది. సో ఒక విధంగా చెప్పాలంటే ఆవిడని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాను. చాలా 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 నేను నా మనసుకు బాధ కలిగే విషయాలు చాలా ఫేస్ చేశాను. నేను ఈ 2 monthsలో అయితే ఎంత ఫేస్ చేశానంటే నేను చెప్పలేను. ఎంత మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాను, చాలా బాధపడ్డాను. అయినా సరే మేమందరం జగన్మోహన్ రెడ్డి సైనికులం. జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా కూడా మీరు అన్నట్టు తొక్కేస్తే ఉండిపోవడానికి వాళ్ళేమి ఇది కాదు. ఎంత తొక్కితే అంత పైకి వచ్చే ఉప్పెన్ కెరటాలు లాంటి వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ ఒకళ్ళు తొక్కేస్తే ఉండిపోయే వాళ్ళేం కాదు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ కార్యకర్తలు కానీ మీరు ఎంత అణిచివేస్తే అంత ఉవ్వెత్తు ఎగిసే కెరటాలు లాంటి వాళ్ళు. సో జయలలిత మీ ఇన్స్పిరేషన్ కాబట్టి, జయలలిత గారిని మీరు బాగా ప్రేమిస్తారు కాబట్టి ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొని రాష్ట్రానికి సీఎం అయ్యారు, పవర్ చూపించారు. మీ టార్గెట్ కూడా సీఎం పోస్టా? నైస్ జోక్. అది జోక్ ఏముంది దాంట్లో? ఎవరికి తెలుసు సార్ రాజకీయాల్లో. ఒక కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసుకుంటే మాకు చాలు. అది మా జీవితం. గాడ్, హీస్ గాడ్. ఎందుకంటే ఎంతో మంది పేదలకి నాకు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి కదా ముందప్పటి నుంచి. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడండి ఎప్పుడు మంచి విద్య పేద పిల్లలకి అందాలని, మంచి వైద్యం ప్రతి ఒక్క పేద ప్రజలకు అందాలని ఇవన్నీ ఆలోచనలు కలిగిన వ్యక్తి కదా. సో అలాంటి వ్యక్తి ముందు తరాలకి ఇంకా చాలా అవసరం. అలాంటి వ్యక్తి ఇంకొక 20-25 years సీఎంగా రావాలి. మేము అందరూ అతని కోసం ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి రాష్ట్రానికి చాలా అవసరం. ఎంత అవసరం అంటే తాను సభకి పోడు గాని తన సభ్యుల్ని మాత్రం ఇంట్లో కూర్చోబెట్టుకొని దిశానిర్దేశనం పేరుతోటి మీరు సభకి వెళ్ళండి, రచ్చ చేయండి అని చెప్పి ఎమ్మెల్సీ శ్రీనివాస్ వెళ్ళండి, రచ్చ చేయండి అని ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సభకు వెళ్ళండి, రచ్చ చేయండి అని చెప్పరు. మీరు ఎప్పుడు ప్రజల కోసం పోరాడండి, ప్రజల కష్టాల్లో ఉంటే తెలుసుకొని వాళ్ళకి అండదండగా ఉండండి, కార్యకర్తలు కష్టాల్లో ఉంటే దగ్గరుండి ఓదార్చండి, వాళ్ళకి ఎదురుగా మీరు వెళ్ళి వారియర్స్ లో నిలబడండి అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇష్టానుసారం కామెంట్ చేస్తే మేము ఊరుకునేది లేదు. ఇదే మాట చెప్పారు శ్రీనివాస్ గారిని అడగండి. అడగండి, ఇక్కడ ఉన్నారు శ్రీనివాస్ గారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఆయన సభకి పోడు, సభకు రాడు, కానీ మిమ్మల్ని మాత్రం కూర్చోబెట్టుకొని రచ్చ రంబోలా చేయండి, ఓపెన్ గా ఉంది కదా, అది నేను చెప్పడం ఓపెన్ గా ఉంది కదా. ప్రారంభంలోనే మీకు నేను చెప్పాను, ప్రతిపక్ష హోదా ఇచ్చే దమ్ము లేక స్పీకర్ గానీ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ ఆయన సభలో అడుగు పెడితే వీళ్ళ అడ్రస్లే గల్లంతవుతాయి. కాబట్టి భయం, ఆ భయంతో వారికి రావడానికి అవకాశం ఉండలేదు. మాకు సమయం చాలదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం దొరుకుతుంది కాబట్టి ఈరోజు బడ్జెట్కి రెస్పాండ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి నుంచి. 1:40 పట్టింది రెస్పాండ్ అయ్యే విధానం. ఇదే సమయం మాకు కావాలి. సరే, వారం రోజుల్లో 11 రోజులు శాసనసభ నడిచేటప్పుడు మాకు ఒక 3 hours టైం వస్తుంది కదా. 3 hours వస్తే 1:40 స్పీచ్ వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి గారిది. మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడతారు కదా. ఆ సమయం ఎవరే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అందుకు మేము ప్రతిపక్ష హోదా ఇవ్వనటువంటి సభకి రావాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్సీలు వెళ్తున్నాం, కౌన్సిల్లో మాట్లాడతాం, సమస్యల్ని మా భుజాన్ని వేసుకుంటాం, పార్టీని మా భుజాన్ని వేసుకుని గట్టిగా ప్రజాగళం కౌన్సిల్లో వినిపిస్తాం. ఇదే మా నిర్ణయం. ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి భయపడుతూ కూర్చున్నాడు అన్నానికి ఒకటి చెప్తానండి. గెలుపు ఓటమిలు పక్కన పెడితే 3 కలిపి కూటమి ప్రభుత్వం వస్తే సింగిల్గా సింహంలాగా పోటీ చేశాడు. సో భయం అనేది అతని బ్లడ్లోనే ఉండదు. సో దానికోసం ఎవరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. 3 కూటమి ప్రభుత్వం కలిసి వస్తే సింగిల్ గా సింహం లాగా పోటీ చేశాడు మా జగన్ అన్న. నేను ఎమ్మెల్యేగా గెలవలేనని భయంతో తెలుగుదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న పవన్ కళ్యాణ్తో ఒప్పందంగా గవర్నమెంట్కి రాలేమన్న భయంతో పవన్ కళ్యాణ్తో ఒప్పందం కుదుర్చుకున్న టీడీపీ,
ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం అవకాశం లేని మాకు వీళ్ళతో వెళ్తే బాగుంటుంది అనుకునే బీజేపీ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా పోటీ చేయమనండి. ఇప్పుడు ఎవరికా చేయమనండి. సింగిల్గా జగన్ అప్పుడు సింగలే, ఇప్పుడు సింగలే. కూటమి నుంచి కబుర్లు చెప్పొద్దు. వ్యక్తిగతంగా కబుర్లు చెప్పే దమ్ము మీకుందా? మాకు ఆ దమ్ము ఉంది. ఇప్పుడు చెప్తున్నాం, మేము ఒంటరిగానే వస్తామండి. మా ఫేస్ వాల్యూ, మా కోహినూర్ వజ్రం, మా కోహినూర్ డైమండ్ జగన్. జగన్ 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 ఫేసే 40%. మీకు దమ్ముందా? దమ్ముంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒకవేళ జమిలీ వచ్చినా, ఒకవేళ 29లో వచ్చినా నువ్వు ఇండివిజువల్గా రాగలవా? అలాగే చంద్రబాబు నాయుడు రాగలరా? అలాగే బీజేపీ రాగలరా? రాలేరు. అది వాళ్ళ భయం. మేము వస్తాం, మేము ఒంటరిగానే వస్తాం. అది మా ధైర్యం, అది మా నమ్మకం. మాతో వాళ్ళకి పోల్చుతారేటండి. జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి పనికిరాని వాళ్ళని పోల్చుతారు. ఏ రకంగా పోల్స్తున్నారు మీరు? చెప్పమనండి దమ్ముంటే. ఇది విమర్శకులకి మాట చెప్పమనండి. ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకి దమ్ముంటే నా మాటకు సమాధానం చెప్పమనండి. దువ్వాడ శ్రీనివాస్ ఒంటరిగా మీకు రమ్మంటున్నాడు, అప్పుడు మగాళ్ళలో కాదో తేలుస్తారు అంటున్నాడు. రాగలరా అని అడగండి. నేను నా ప్రశ్నకు మీ మీడియా ఛానల్ ద్వారా సమాధానం చెప్పమనండి. మేము ఒంటరిగా వస్తామండి, మాకు ఎప్పటితో పని లేదండి. మీరు రాగలరా? వస్తే మగాళ్ళమని చెప్పండి. 21 స్థానాలు మేము గెలిచామని జనసేన చెప్తారు కదా. తెలుగుదేశం భిక్ష వల్ల 21 గెలిచారు. మేము 134 గెలిచామని తెలుగుదేశం చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ తాలూకా సహకారం వల్ల మీరు గెలిచారు. మేము కొన్ని స్థానాలు గెలిచామని బీజేపీ చెప్తున్నారు కదా. కూటమి వల్ల మీరు గెలిచారు. కానీ మేము వ్యక్తిగతంగానే ఆనాడు 151 గెలిచాం, అంతకుముందు 65 గెలిచాం, ఈనాడు 11కి పడ్డాం, మళ్ళీ లేస్తాం. రైట్. మాటలేవి చెరిగిపోవు, సవాళ్ళేవి వీగిపోవు. మేము చెప్పిన మాటలు ఏమైనా అబద్ధాలు ఉన్నాయా? అబద్ధాలు ఉన్నాయి లేదా ప్రజలు తెలుస్తారు. అదే మీరు ప్రజలే కదా. మేము చెప్పిన మాటలు అబద్ధాలు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా పోటీ చేశాడు, వాళ్ళు భయపడి కూటమితో వచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎంత ఓట్ పర్సెంటేజ్ వచ్చింది? సో అదే మేము చెప్తున్నాం క్లియర్ గా. చెరిగిపోక్కర్లేదు, రాసుకోండి, రికార్డ్ చేసుకోండి. ఎస్, మాటలేవి చెరిగిపోవు, సవాళ్ళేమి వీగిపోవు, అన్ని ఆన్ రికార్డ్గా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే నాకు ఏ స్థాయిలో ఆశ్చర్యం వేస్తుందో అదే స్థాయిలో కాస్త ఒకంత భయం కూడా ఉంది. చూద్దాం రేపు. గుండెల్లో మాకు లేదు. అదే భయం ఏంటో చూపిస్తామని వాళ్ళు అంటున్నారు, మాకు భయపడి సభకు రానివ్వట్లే అని చెప్పి మీరు అంటున్నారు. దమ్మేంటో మేము చూపిస్తాం, దమ్మేంటో మేము చూపిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు. రైట్, ఖచ్చితంగా. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ డేస్. దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు, చూద్దాం మీ సవాళ్ళు నెరవేరుతుందో లేకపోతే కూటమి ఇచ్చినటువంటి వార్నింగ్ నెరవేరుతుందో అనేటువంటిది ముందు చూద్దాం. వాట్ ఎవర్ ఇట్ మే బి. మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్స్ ఫర్ ద నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్.